सर्वविघ्नोपशान्तये वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीगुरुभ्यो नमः सभायै नमः। శ్రీమద్భాగవతంలో 9వ స్కంధంలోనికి వచ్చాము. ఈ 9వ స్కంధంలో రాజుల యొక్క వంశ చరిత్రలు సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజులు, ఈ రెండు చరిత్రలు కూడా మనకి ప్రతి పురాణంలోనూ ఉన్నాయి. అదేవిధంగా భాగవతంలో కూడా ఈ వంశ చరిత్రలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రెండు వంశాలలోనూ కూడా పేరు పొందినటువంటి అనేక మంది రాజులు పరిపాలన చేశారు. అదేవిధంగా 9వ స్కంధంలో పరశురామావతారం, రామావతారం ఈ రెండు అవతారాల యొక్క విశేషాలు కూడా చెప్పడం జరిగింది. మనం చూసాము పురాణం యొక్క లక్షణాన్ని. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశః మన్వంతరాణి చ వంశానుచరితంచ ఇది పురాణం పంచలక్షణం. పురాణానికి 5 లక్షణములు చెప్పారు. అందులో 5వ లక్షణమైనటువంటి వంశానుచరితం అంటే రాజుల యొక్క వంశ చరిత్రలను వివరించడం అనేది పురాణం యొక్క లక్షణంగా చెప్పారు. ఇందులో సూర్యవంశం ముందు చూసినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుడు సృష్టిని చేయడానికి సంకల్పించి శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత సృష్టికి అభిముఖుడై ముందుగా 6 ప్రజాపతులను సృష్టించాడు. వారు మరీచి, అత్రి, పులస్యుడు, పులహుడు, క్రతువు మొదలైనవారు. వీరు కాకుండా అగస్త్యుడు సృష్టించబడ్డాడు, వశిష్ఠుడు సృష్టించబడ్డాడు. మానసపుత్రుడే ఆయన కూడా. అట్లాగే దక్ష ప్రజాపతి, నారదుడు వీరంతా కూడా బ్రహ్మచేత సృష్టించబడ్డారు. సనక సనందనాది మహర్షులు కూడా, సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు, సుజాతులను కూడా అంటారు సనాతనుడిని. ఈ నలుగురు కూడా బ్రహ్మమానసపుత్రులు. వీరు బ్రహ్మ వీరిని సృష్టి చేయండి, వివాహం చేసుకోండి అంటే మేము ఆధ్యాత్మిక మార్గంలో పెడతాము, యోగ మార్గంలో పెడతాము, మేము శ్రీ మహావిష్ణువుని కీర్తించుకుంటూ స్తుతి చేసుకుంటూ సమస్త లోకములు కూడా సంచరిస్తూ ఉంటాము, మాకు వివాహం మీద సంతానం మీద ఉద్దేశ్యం లేదని చెప్పారు వాళ్ళు. అటు తర్వాత స్వయంభూమనుని సృష్టించాడు బ్రహ్మదేవుడి యొక్క సృష్టి స్వయంభూమను. కుడి బొటన వేలు నుంచి స్వయంభూమనువు, ఎడమ బొటన వేలు నుంచి శతరూప, వీరిద్దరూ ఆవిర్భవించారు. వీరికి సంతానం కలిగారు. అక్కడ నుంచి ప్రారంభమైంది సృష్టి యొక్క కార్యక్రమం. ఈ స్వయంభూమనువుకి బ్రహ్మ సృష్టించినటువంటి ప్రజాపతుల్లో మొదటివాడు మరీచి మహర్షి అని చెప్పుకున్నాం. ఆ మరీచి మహర్షి యొక్క కుమారుడు కశ్యపుడు, కశ్యప ప్రజాపతి. ఆ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు, దక్ష ప్రజాపతి కుమారులు. అదితి, దితి, కద్రువ, వినత మొదలైనటువంటి వాడు. ఇంకా క్రోధ, ప్రాధ, ధనువు అలా ఉన్నాయి వాళ్ళ పేర్లు. వారి వల్లనే ఈ సృష్టి అంతా కూడా జరిగింది. పర్వతములు, వృక్షములు, జంతువులు, సర్పములు, కద్రువుకంతా సర్పములు, వినతకి పక్షి జాతులు, ఈ విధంగా సృష్టి కార్యక్రమం జరిగింది. ఆ కశ్యప ప్రజాపతి అదితికంతా దేవతలు, దితికి దానవులు, దైత్యులు. అదితికి కశ్యప ప్రజాపతికి సూర్యుడు జన్మించాడు. వీళ్ళనే ద్వాదశాదిత్యులు అంటారు. అదితి యొక్క సంతానం. ఆ విధంగా సూర్యుడు జన్మించాడు. ఆ సూర్యుడిని వివస్వంతుడు అంటారు.
వివస్వంతుని యొక్క కుమారుడు వైవస్వతుడు, అతనికే శ్రద్ధదేవుడు అని పేరు ఉన్నది. ఈ వైవస్వతమను భార్య శ్రద్ధాదేవి. ఈ వైవస్వతమను భూమిని పరిపాలించాడు. ఆ వైవస్వతమనుకి 10 మంది కుమారులు కలిగారు. ఇక్ష్వాకుడు మొదలైనటువంటి వాడు. ఆ ఇక్ష్వాకుడు సూర్యవంశపు మూలపురుషుడు ఆయన. అందుకే ఇక్ష్వాకు వంశం అని పేరు వచ్చింది. శ్రీరాముణ్ణి ఇక్ష్వాకు కులతిలక అంటారు. సూర్యవంశానికి మూలపురుషుడు ఇక్ష్వాకుడు. ఆ ఇక్ష్వాకుడే అయోధ్య నగరాన్ని నిర్మాణం చేశాడట. కోసల దేశాన్ని పరిపాలించారు ఆ ఇక్ష్వాకు వంశీకులంతా కూడా. అలాగే ఒక అమ్మాయి జన్మించింది, ఎళా అని ఆ అమ్మాయి పేరు. మనువు శ్రాద్ధదేవుడు వైవస్వత మనువు వశిష్ఠ మహర్షిని అడిగాట, నాకు సంతానం కావాలి, సంతానం లేదు. మొదటే పుట్టాడు ఎళా అనే అమ్మాయి, మొదటే పుట్టింది. నాకు సంతానం లేదు కాబట్టి నా చేత యజ్ఞం చేయించవలసింది అని అడిగాడట. సరే, యజ్ఞం చేయడానికి ఏర్పాట్లన్నీ జరిగాయి. ఈ వైవస్వతమన యొక్క భార్య అయినటువంటి శ్రద్ధాదేవి ఆ యజ్ఞం చేసేటటువంటి హోత అని ఉంటాడు. ఆ హోతని పిలిచి, నా భర్త కుమారుడు కావాలని సంకల్పం చేసి యజ్ఞం చేస్తూ ఉన్నాడు, కానీ నాకు అమ్మాయి కలగాలని ఉంది, కుమార్తె కలగాలని కోరికగా ఉన్నది, కాబట్టి మీరు కుమార్తె కలగాలని సంకల్పం చెప్పి యజ్ఞం చేయండి అని అడిగిందట. ఏం చేస్తాడు పాపం, మొహమాట పడ్డాడు. అలాగే సంకల్పం చేశాడు. యజ్ఞం పూర్తయింది. సంకల్పం ప్రకారంగా ఆడపిల్ల పుట్టింది. వైవస్వతమును సంతోషించాడు, కానీ అమ్మాయి కలిగినందుకు అప్పటికి ఇంకా కుమారులు కడగలేదు. అమ్మాయి కలిగినందుకు సంతోషించాడు, కానీ వశిష్ఠుడిని అడిగాడు, ఏమండి మన అబ్బాయి కలగాలని చెప్పి సంకల్పం చేసి యజ్ఞం చేశాము, అమ్మాయి కలిగింది, ఈ విధంగా ఎందుకు జరిగింది అన్నాడు. వశిష్ఠ మహర్షి దివ్య దృష్టితోడు చూసి మొత్తం అంతా గ్రహించి, ఇక్కడ దోషం నీ భార్యదయ్యా, అమ్మాయి కావాలని కోరుకుందావిడ. హోత ఆ విధంగానే చేశాడు. సంకల్పం చెప్పడంతో అమ్మాయి కలిగింది అన్నాడు. అయితే వైవస్వతమును మళ్ళీ అడిగాడు, అబ్బాయిగా మార్చండి అని. సమర్థుడు కనుక వశిష్ఠ మహర్షి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి, ఇదంతా కూడా మనకి దేవీ భాగవతంలో చాలా విపులంగా ఇచ్చారు. ఈ కథంతా కూడా పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి కోరితే 1 నెల అబ్బాయిగా 1 నెల అమ్మాయిగా ఉండేలాగా ఆయన వరం ఇచ్చారు. ఆయన తృప్తి చెందలేదు వశిష్ఠుడు. అప్పుడు అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మవారి అనుగ్రహంతో సంపూర్తిగా అబ్బాయి అయ్యేటట్లుగా వరాన్ని పొంది, అయితే అమ్మవారు చెప్పింది, మీరు దేవి యజ్ఞం చేయించండి, దేవీ భాగవత పారాయణ చేయించండి, దేవీ మంత్రాన్ని అనుష్ఠానం చేయమనండి ఆ వైవస్వతమనువు చేత అని చెప్తే, అప్పుడు సుధన్వుడు అనే పేరుతో అబ్బాయిగా మారాడు. సుధన్వుడి చేత చేయించాడు. ఈ 1 నెల అబ్బాయి 1 నెల అమ్మాయిలో అబ్బాయిగా ఉండగా దేవీ భాగవతం చెప్పాడు, వినిపించాడు వశిష్ఠుడే. సుధన్వుడు సంపూర్ణంగా అబ్బాయిగా మారాడు. ఇంతవరకు బాగానే యువకుడుగా ఉన్నాడు. మంచి పరాక్రమశాలి, మంచి అందగాడు, స్ఫురద్రూపి. అతనికి వేట అంటే చాలా వినోదం. దూర ప్రాంతాల అడవుల్లో, కొత్త అడవుల్లో వెళ్ళి వేటాడి వచ్చేవాడట. సైనికులు కూడా వెళ్ళేవారు, అనుచరులు కాదని అనలేకపోయేవారు. విసుగొచ్చినా తప్పదు. యువరాజు గారు ఆయన పెడుతుంటే కాదని ఎట్లా అనగలరు. ఒక పర్యాయం వేటకి బయలుదేరి వెళ్ళాడు. జంతువులను వేటాడుతూ ఉన్నాడు. వేటాడుతూ ఒక వనంలోకి, కుమారవనం అని ఒక వనం ఉన్నది, ఆ వనంలో ప్రవేశించారు అందరూ కూడా. ఆ వనంలోనికి వెళ్ళగానే దేని చిత్రము కానీ వీళ్ళంతా ఆడవాళ్ళు అయిపోయారు. ఆ సుధన్వుడు అమ్మాయి అయిపోయాడు, చాలా సౌందర్యవతి అయిపోయాడు. అతనితో ఉన్న అనుచరులు అందరూ అయిపోయారు. అశ్వములు కూడా ఆడగుర్రములు అయిపోయాయి. దీనికి కారణం ఏమిటంటే
పరమేశ్వరుడు అమ్మవారితోటి వినోదిస్తూ, అమ్మ పార్వతీదేవితోటి వినోదిస్తూ వారి యొక్క ఏకాంతానికి భంగం కలగకుండా ఒక నియమం పెట్టాట. ఈ వనంలోకి ఎవరైనా పురుషులు ప్రవేశించినట్లయితే వాళ్ళంతా కూడా స్త్రీలుగా మారిపోతారు అని నిబంధన పెట్టాడు. అందుచేత ఆ విషయం తెలిసినటువంటి పురుషులు ఎవరూ కూడా ఈ వనంలోకి వచ్చేవారు కాదు. ఆ విషయం తెలియనటువంటి సుధన్వుడు వచ్చాడు, మహాసౌందర్య రాశిగా మారిపోయాడు. గడుపుతూ ఉన్నారు, కాలం గడుపుతూ ఉన్నారు ఆ వనంలోని. కొంతకాలం అయ్యాక పక్కన ఉన్నటువంటి మరొక వనమును చూసి వద్దామని వెళ్తే అక్కడ బుధుడు ఉన్నాడు. బుధగ్రహమే, మనం బుధగ్రహంగా చెప్పుకునే బుధుడే చంద్రుని యొక్క కుమారుడు. చంద్రుడికి తారకి జన్మించినటువంటి వాడు. ఇదొక పెద్ద కథ. మళ్ళా బృహస్పతి యొక్క భార్య తార, బృహస్పతి విద్య దగ్గర చదువుకున్నవాడు చంద్రుడు. చంద్రుడి యందు అనురాగం కలిగింది ఆవిడికి. వారికి కుమారుడు కలిగాడు, అతడే బుధుడు. అతడు ఆశ్రమం కట్టుకుని ఉంటున్నాడు సరోవర తీరంలో. అక్కడికి ఎలా వెళ్ళింది ఆడపిల్లగా మారిపోయినటువంటి సుధన్వుడు. ఇద్దరి యందు అనురాగం కలిగింది, వివాహం చేసుకున్నారు. వారికి సంతానం కూడా కలిగింది. పురూరవుడు అతని పేరు. పురూరవ చక్రవర్తి అంటారు. ప్రాచీన కాలపు చరిత్రలో 6 చక్రవర్తులని చెప్పారు, మిగతా వాళ్ళని చెప్పలేదు. ఈ 6 ఎవరంటే హరిశ్చంద్రుడు సూర్యవంశపు రాజు, నలుడు చంద్రవంశపు రాజు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీయుడు. ఈ 6 కూడా షట్చక్రవర్తులు అంటారు. అందులో ఈ పురూరవుడు జన్మించాడు. తర్వాత ఊర్వశి అనేటటువంటి అప్సరసని వివాహం చేసుకున్నాడు ఆయన, పురూరవ చక్రవర్తి. ఈ బుధుడికి ఇళకి జన్మించినటువంటి పురూరవుడు నుంచే చంద్రవంశం వచ్చింది. కుమార్తె అయినటువంటి వైవస్వత మనువు యొక్క కుమార్తె అయినటువంటి ఇళకి పుట్టినటువంటి సంతానం ద్వారా చంద్రుడి యొక్క కుమారుడు బుధుడు కాబట్టి చంద్రవంశం అన్నారు. ఆ చంద్రవంశంలో కూడా ప్రఖ్యాతి చెందినటువంటి రాజులు ఎందరో జన్మించారు. ఇక ఈ ఇలా కొంతకాలం కాపురం చేసిన తర్వాత బుధుడితోటి ఇంకెందుకో విరక్తి కలిగి బయలుదేరి అడవులం వెంబడి వెళుతూ ఉంటే వశిష్ఠుడు ఆశ్రమం కనిపించింది. వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థించి ప్రాధేయపడితే ఆయన పరమేశ్వరుని దర్శించి పరమేశ్వరుడు అనుగ్రహంతో సుధనువుడుగా మళ్ళా మారేలాగా అప్పుడే ఈ దేవీ భాగవతం వినిపించడం ఆ ఘట్టమంతా జరిగింది. అతడు సుధనువుడయ్యాడు, బహుకాలం పరిపాలన చేశాడు. అయితే ఇక్ష్వాకు ద్వారా ఇక్ష్వాకు వంశము, పురూరవుడు ద్వారా చంద్రవంశము, ఈ 2 వంశాలు కూడా సూర్యవంశము చంద్రవంశము కూడా చాలా కాలం పరిపాలన చేశారు. తర్వాత శర్యాతి అని ఒక రాజుగారు. ఇతడు సూర్యవంశపు రాజు, సుప్రసిద్ధుడు. ఈ వైవస్వత మనువు యొక్క 10 మంది కుమారుల్లో ఒకడు శర్యాతి. ఇతని కుమార్తె సుకన్య అనే అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయిని చ్యవన మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. భృగువంశంలో వాడే చ్యవన మహర్షి. ఆ చ్యవన మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే పుట్టలు పోసేసాయి. చుట్టూ కూడా పుట్టలు 2 కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సుకన్య యవనంలో ఉండగా చెలికెత్తులతోటి వనానికి వచ్చి అక్కడ ఒక పుట్ట చూచి పుట్టలో 2 ప్రకాశమానంగా దీపాల్లాగా వెలుగుతుంటే ఏమిటో అనుకుని పొల్లతో పొడిచింది. కళ్ళు పోయాయి పాపం. తండ్రికి చెప్పింది ఈ విషయం శర్యాతికి. శర్యాతి వచ్చి ఆ పుట్టను తవ్వించి అందులో ఉన్న మహర్షిని బయటికి తీసి ప్రార్థిస్తే ఆయన అప్పటికే వృద్ధుడు. నేను అంధుణ్ణయ్యానయ్యా, నాకు సహకారం కావాలి, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. ఏం చేస్తాడు పాపం. తాను చేసిన పొరపాటుని పశ్చాత్తాపం చెందినటువంటి సుకన్య చ్యవనుణ్ణి వివాహం చేసుకున్నది. సపర్యలు చేస్తూ ఉన్నది, మహాసౌందర్యవతి. ఆమె ఒకసారి సరోవరానికి వెళ్ళి స్నానం చేసేస్తాను వెళ్తే అశ్విని దేవతలు మమ్మల్ని వివాహం చేసుకో అని అడిగారట. ఆవిడ తిరస్కరించింది, నేను ప్రతివ్రతను చ్యవన మహర్షి భార్యను అని.
వాళ్ళు పరీక్ష కూడా చేశారు. ఒక రోజున చమన మహర్షి నదిలో స్నానం చేయడానికి మునిగితే ముగ్గురు తేలారు. ముగ్గురు చమనుల్లాగే ఉన్నారు. ఇద్దరు అశ్విని దేవతలు, చమన మహర్షి. పాతివ్రత్య మహిమ వల్ల ఆవిడ తన భర్త అయినటువంటి చమన మహర్షిని గుర్తించగలిగింది. అశ్విని దేవతలు సంతోషించి ఆ చమన మహర్షి కళ్ళు వచ్చేలాగా యవనవంతుడయ్యేలాగా అనుగ్రహించారు. అయితే అశ్విని దేవతలకు ఒక ఇబ్బంది ఉన్నది. దేవతల వైద్యులు వాళ్ళు. ఇంద్రుడు వాళ్ళకి యజ్ఞములలో యాగములలో హవిస్సులు ఇవ్వడానికి, హవిర్భాగములు పొందడానికి వారికి అర్హత కలిగించడం లేదు. చమన మహర్షి పట్టుబట్టి మీరు నేను హవిర్భాగాలు ఇస్తానని చెప్పి యజ్ఞం చేయించాడు. ఎవరి చేత చేయించాడు? ఈ శర్యాతి చేతే, మామగారి చేతే చేయించాడు. దేవతలంతా వచ్చారు హవిర్భాగాలు తీసుకున్నందుకు. అశ్విని దేవతలకు హవిర్భాగాలు ఇస్తానన్నాడు. దేవేంద్రుడు అడ్డుపెట్టాడు. దేవవైద్యులు వీళ్ళకి హవిర్భాగాలు తీసుకునేటటువంటి దేవతలతో సమానమైనటువంటి హోదా లేదు, వీళ్ళకి ఆ స్థాయి లేదు. కాబట్టి హవిర్భాగాలు ఇవ్వడానికి వీలు లేదంటాడు దేవేంద్రుడు. నేను వాళ్ళకి ఇస్తానని మాటిచ్చాను, అందుచేతనే నా మామగారైనటువంటి శర్యాతి చేత యజ్ఞం చేయిస్తూ ఉన్నాను, ఇచ్చి తీర్చాడంటాడు ఆయన. వజ్రాయుధం ప్రయోగించాడు దేవేంద్రుడు. ఆ వజ్రాయుధాన్ని నిలువరించాడు తన తపశ్శక్తి చేత చవనుడు. అంతేకాక దేవేంద్రుడిని దిగ్బంధనం కూడా చేసేసాడు. దాంతో భయపడినటువంటి దేవేంద్రుడు శివరాత్రిని ప్రార్థించి అశ్వినులకు హవిర్భాగాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేశాడు ఆయన. నవయవ్వనాన్ని పొందాడు ఆ చవన మహర్షి. ఇది శర్యాది యొక్క వృత్తాంతం. అదేవిధంగా మరొక సూర్యవంశపు రాజు, పేరెన్నిక్కి అన్నటువంటి రాజు అంబరీషుడు. అంబరీషోపాఖ్యానం మనకు తెలుసున్నది. వైవస్వతుని యొక్క మనుమడు నాభాగుడు. ఆ నాభాగుని యొక్క కుమారుడే అంబరీషుడు. విష్ణుభక్తుడైన శ్రీ మహావిష్ణువు యందు అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు. ఏకాదశి వ్రతం చేసేవాడు ఆయన. ప్రతి ఏకాదశికి కూడా నియమంతో ఉపవాసం ఉండేవాడు. ద్వాదశి నాడు పాలన చేసేవాడు. ఒకసారి ఏకాదశి వ్రతానికి ఉపవాసం ఉంటే మరుసటి రోజు ద్వాదశి నాడు ఉదయాన్నే దూర్వాస మహర్షి వచ్చాడు ఈయన దగ్గరికి. దూర్వాసుడు చాలా గడుగ్గా మనిషి, కోపిష్టి. ఎవరైనా కోపంగా ఉంటే దూర్వాసుడు అంటాం మనం. అంతటి కోపిష్టి ఆయన. పరమేశ్వరుని యొక్క అంశే. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేసిన తర్వాత ఆ బాణాన్ని త్రిపురములను దహించడానికి ఉపయోగించినటువంటి బాణాన్ని తన ఒడిలో పెట్టుకుంటే ఒక అబ్బాయిగా మారిపోయిందట. ఆ అబ్బాయే దూర్వాసుడు అన్నారు. నేను నదిలో స్నానం చేసి వస్తానయ్యా, అనుష్ఠానం చేసుకుని వస్తానని వెళ్ళాడు దూర్వాసుడు. ఎంతకీ రాడి చూస్తున్నాడు. ద్వాదశి గడియలు గడిచిపోతూ ఉన్నాయి. ద్వాదశి గడియలు గడిచిపోకుండా పాలనం చెయ్యాలి. పురోహితులతో సంప్రదించాడు. కొద్దిగా తులసి తీర్థం తీసుకోండి, అందులో దోషం లేదండి అని చెప్పి సలహా ఇచ్చారు వాడు. తులసి తీర్థం తీసుకున్నాడు. మామూలుగా అయితే భోజనం చేసేయాలి. తులసి తీర్థం తీసుకున్నాడు. దూర్వాసుడు వచ్చాడు. నా వల్ల కొంచెం ఆలస్యం అయిందయ్యా, నీకు ఉపవాసానికి భంగం కలిగిందేమో అన్నాడు ఆయన. ఏమీ లేదు మహాత్మా, పర్వాలేదండి, కొద్దిగా తులసి తీర్థం తీసుకున్నానండి అన్నాడు ఈయన. సత్యమే చెప్పాడు. ఉగ్రుడైపోయాడు. అతిథిని పిలిచి, నన్ను భోజనానికి పిలిచి నేను రాకుండా నువ్వు తులసి తీర్థం తీసుకుంటావా అని చెప్పి హుంకరించి తన జటని నేలకేసి కొడితే ఒక కృత్య తయారైంది. కృత్యను ప్రయోగించాడు అంబరీషుడి మీద. మహావిష్ణు భక్తుడు ఆయన. శ్రీ మహావిష్ణువునే ధ్యానించాడు. ఏం చేస్తాడు? ఇంతలో విష్ణు చక్రం వచ్చింది. ఈ కృత్యను సంహరించింది. విష్ణుభక్తుడు కాబట్టి, విష్ణువు రక్షించనించాడు కాబట్టి ఆ కృత్యను సంహరించడమే కాకుండా దూర్వాసుడు వెనకాల పడింది. దూర్వాసుడు సమస్త లోకాలు తిరిగాడు, అన్ని లోకాలు తిరిగాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు శ్రీహరి దగ్గరికి వెళ్ళాడు. శ్రీహరి చెప్పాడు, నువ్వు వెళ్ళి అంబరీషుణ్ణే పట్టుకోవయ్యా, ఆయన పాదాల మీదే పడు, ఆయనే అనుగ్రహిస్తాడు నిన్నంటే. మళ్ళీ తిరిగి వచ్చి అంబరీషుడు కాళ్ళు పట్టుకుని బతిమాలితే ఆయన అనుగ్రహం కలిగింది.
ఆ చక్రాల జ్వాలల నుంచి విముక్తుడయ్యాడు. ఇది అంబరీషుడి యొక్క కథ. శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుల చరిత్రలు చెప్పేటప్పుడు మన కార్తీక పురాణంలో కూడా వస్తుంది అంబరీషోపాఖ్యానం అని. అంబరీషుడి యొక్క కథను చెబుతారు. ఇక్ష్వాకుడి గురించి కూడా చెప్పుకున్నా. సూర్య వంశానికి మొట్టమొదటి రాజైన ఈయన పేరుగానే ఇక్ష్వాకు కుల తెలిపడం రాముడు అనిపించుకున్నాడు. ఇక్ష్వాకు వంశీకుల్లో ప్రథముడైన ఇక్ష్వాకుడి యొక్క మనవుడు కకుత్సుడు అని ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన కూడా గొప్ప రాజే. ఆయన పేరు మీదుగానే కాకుత్స వంశము అని పేరు వచ్చింది. కాకుత్స కవతిలక అంటారు శ్రీరామచంద్రుణ్ణి. ఇతనికి పురంజయుడు అనే పేరు కూడా ఉంది కకుత్సుడికి. ఒకసారి దేవతలకి దానవులకి యుద్ధం సంభవించింది. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడిగారు దేవేంద్రుడు మొదలైన దేవతలంతా కూడా ఏం చేయాలని. భూలోకంలో ఇక్ష్వాకు వంశంలో కకుత్సుడనే రాజున్నాడయ్యా, గొప్ప పరాక్రమవంతుడు, ఆయనని పట్టుకోండి, ఆయన మీకు సహకారం చేస్తాడన్నారు. ఆ కాలంలో, ప్రాచీన కాలంలో మానవుడు స్వర్గానికి వెళ్ళడం తిరిగి రావడం జరుగుతూ ఉండేవి. దేవదానవ యుద్ధంలో దేవతలకి సహాయం చేయడం కూడా జరుగుతూ ఉండేది. అందుకే దశరథ మహారాజు దశరథుడు ఆయన పేరు. 10 మంది అతిరథుల యొక్క బలం కలిగినటువంటి వాడట. ఆయన యొక్క రథం సమస్త దిక్కులలోనూ కూడా 10 దిక్కులలోనూ కూడా తిరుగుతూ ఉండేది కాబట్టి అతిరథుడు అన్నారని ఇంకో పేరు ఉన్నది. ఈ దశరథ మహారాజు దేవతలకి దానవులకి యుద్ధం జరుగుతూ ఉంటే దేవతల పక్షాన్ని వెళ్ళి దానవులతో యుద్ధం చేశాడు, రాక్షసులతోటి. ఆ యుద్ధంలో గాయపడి ఆయన మూర్ఛ పొందితే రథం నడుపుతూ ఉన్నదట కైకేయి. ఆవిడికి రథసారథ్యం తెలుసు. ఆవిడ వెళ్ళింది యుద్ధానికి. సారథి యొక్క బాధ్యత ఏమిటంటే యుద్ధం చేసేటటువంటి రథకుడు యోధుడు మూర్ఛ పొందినట్లయితే, తెలివి తప్పినట్లయితే ఆయనని రక్షణ కలిగేటటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళి రక్షించి కాపాడాలి. అది సారథి యొక్క కర్తవ్యం. అందుకే ఆయన యుద్ధరంగం నుంచి పక్కకి తప్పించి ఓ చెట్టు కింద ఆపి ఆయనకి సేద తీర్చింది. ఆయన లేచాడు. చాలా సంతోషించి కైకేయి, నా ప్రాణాలు కాపాడావు, నీకు 2 వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు. నాకు ఇప్పుడు ఎందుకులేండి, కావాల్సి వచ్చినప్పుడు అడుగుతాను, మీ దగ్గరే దాచెట్టే పెట్టమన్నది. అవసరం వచ్చినప్పుడు ఆ 2 అస్త్రములు బయటికి తీసింది, 2 వరాలు. ఆయన మర్చిపోయాడు పాపం. అప్పుడెప్పుడో నాకు వరాలు ఇస్తా అన్నారు, గుర్తుందా అని గుర్తు చేసి మరీ అడిగింది. ఈ కకుత్స మహారాజు దగ్గరికి వెళ్ళండి మీరు, ఆ కకుత్సుడు మీకు సహకారం చేస్తాడని విష్ణువు చెబితే దేవతలంతా కకుత్సుడి దగ్గరకు వచ్చి అడిగారు, దేవతలకి దానవులకి యుద్ధం జరుగుతున్నది, మీరు మాకు సహకారం చేయవలసింది అని. అలాగే చేస్తానయ్యా, కానీ నన్ను ఇంద్రుడు మొయ్యాలి. ఇంద్రుడి యొక్క దేవేంద్రుడి యొక్క భుజం మీద కూర్చుని నేను యుద్ధం చేస్తాను, అలా అయితే నాకు అంగీకారమే అన్నాడు ఆయన. ఆయన అంటాడు, నేను దేవేంద్రుడిని, దేవరాజుని, స్వర్గలోకానికి అధిపతిని, నేను ఒక సామాన్య మానవరాజుని భుజం మీద కూర్చోబెట్టడం ఏమిటి, అవమానం, ఎంత అవమానం అన్నాడు ఆయన. తప్పదయ్యా, అవసరం మంది, ఏదో విధంగా మనం పని నెరవేర్చుకోవాలి కదా అని దేవతలంతా ఒప్పిస్తే, సరే ఓ పని చేస్తానని ఎద్దు రూపం ధరిస్తాను, వృషభ రూపం, అప్పుడు ఆయన్ని మోస్తాను నా భుజం మీద అన్నాడు. వచ్చి చెప్పారు వీళ్ళు, సరే ఎలాగోలా కానివ్వండి, వృషభం అయితే ఏమిటి, ఇంద్రుడే కదా, ఒక ఆయనే ఉన్నాడు ఈ ముల్లోకాలలోనూ కూడా వృషభం మీద వెళ్ళేవాడు, పరమేశ్వరుడు, ఆయన తర్వాత నేనే అని చెప్పి ఆ వృషభ రూపాన్ని ధరించినటువంటి దేవేంద్రుడి మూపు మీద కూర్చుని దానవులనందరినీ కూడా ఓడించి దేవతలకు విజయాన్ని ప్రాప్తింపజేశాడట. కకుత్ అంటే ఆ బోధి యొక్క మూపురము, కాబట్టికే కకుత్సుడు అనే పేరు వచ్చింది. పౌరుషనామం అన్నారు దీన్ని. ఈయన కూడా సూర్యవంశపు రాజులలో ప్రముఖుడు, శ్రీరామచంద్రమూర్తికి ప్రాచీనుడును. ఈ కకుత్సుడికి 16వ తరం వాడు మాంధాత, 16వ తరం వాడిన రావణుని వంటి మహాబలశాలిని సైతం గడగడలాడించాట. రసదస్యుడు అనేటటువంటి బిరుదును పొందాడట. ఈ మాంధాత తండ్రి వేణుడు, అంగుడు అని మహారాజు, ఆయన కొడుకు వేణుడు, అంగభూపతి కుమారుడు వేణుడు. ఈ వేణుడు కొంచెం
దేవతలు ఎవరూ లేరు, దేవుళ్ళు ముఖ్యం కాదు, రాజునై నేనే ముఖ్యము, మహారాజు విష్ణు స్వరూపుడు అంటారు, మహావిష్ణు స్వరూపం నేను, కాబట్టి నాకే హవిస్సులు ఇవ్వండి, నా పేరునే యజ్ఞం చేయండి, దేవతలకు యజ్ఞాలు చేయొద్దన్నాడు. బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించాడు. బ్రాహ్మణుల యొక్క మాటకు విలువివ్వడం లేదు. బ్రాహ్మణులంతా వచ్చి చెప్పారు, మహారాజా మీ పద్ధతి మార్చుకోండి అన్నారు. అంగీకరిస్తే కదా, కొంచెం మూర్ఖత్వం బాగా ఎక్కువగా ఉన్నవాడు ఈ వేన మహారాజు. దాంతో వాళ్ళు ఒక్కసారి హోంకారం చేసేసరికి మరణించాడు ఈయన వేణుడు. సంతానం లేదు, ఏం చెయ్యాలి? దాంతో ఈ వేణుడి యొక్క శరీరాన్ని ముందు ఎడమతోడని మధించారట. మదిస్తే ఒక రాక్షసుడు పుట్టాడట నల్లటి శరీరంతో, అతనే చండాలుడు అన్నారు. వెళ్ళవయ్యా నువ్వు అన్నారు. తర్వాత కుడితోడని మధించారట. అప్పుడు ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయికి పాలు కావాల్సి వస్తే దేవేంద్రుడు వచ్చి తన బొటనవేలిని అతని నోట్లో పెడితే ఆ బొటనవేలి నుంచి పాలు వస్తే ఆ పాలు తాగాడట. మాం ధాత అన్నాడు. నా బొటనవేలి పాలు త్రాగమని దేవేంద్రుడు చెప్పాడు కాబట్టి మాం ధాత అని పేరు వచ్చింది. ఈయన కూడా మహాపరాక్రమశాలి, సూర్యవంశపురాదులలో గొప్పవాడు, రావణుడంతటి వాడిని నిలువరించాడు. ఈయన త్రసదస్యుడు అనే బిరుదున్నది. శతబిందుని యొక్క కుమార్తె అయినటువంటి బిందుమతిని వివాహం చేసుకున్నాడు. 3 కుమారులు, 50 మంది అమ్మాయిలు పుట్టారు ఆయనకి. చాలా అందగత్తెలైనటువంటి 50 మంది అమ్మాయిలని కూడా సౌభరీ మహర్షి వివాహం చేసుకున్నాడు. రాజుగారికి అమ్మాయిలు ఉంటే మహర్షులు వచ్చి అడిగేవారు. అడిగితే కాదనలేక ఇచ్చి వివాహం చేయడమే సౌభరి. ఎందుకంటే వాళ్ళు తపశ్శక్తి సంపన్నులు గనక, రాజులు బ్రాహ్మణ భక్తులు గనక. అందులోనూ ఏదైనా యజ్ఞం చేస్తూ ఉంటే ఎవరైనా వచ్చి ఏదైనా ఏచిస్తే ఇవ్వను అనడానికి లేదు, ఏదడిగినా ఇవ్వవలసిందే. ఆ సమయం చూసుకుని వచ్చి అడిగేవారు వాళ్ళు. వీళ్ళు యజ్ఞం చేసే సమయంలో వచ్చి కోరితే కాదనకుండా ఇచ్చి వివాహం చేసేవాడు. తర్వాత పురుకుస్సుడు అనేటటువంటి ఒక ఆయన సూర్యవంశపు రాజే. ఈయన కూడా పేరు పొందిన రాజు. పురుకుస్సుడు కూడా షట్చక్రవర్తులలో ఒకడని చెప్పుకున్నాం. హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుస్సుడు అక్కడ వచ్చాడు ఈయన సూర్యవంశపు రాజే. మాంధాత యొక్క పెద్ద కుమారుడు ఈయన పురుకుస్సుడు. నాగలోకంలో గర్వాంధులైనటువంటి గంధర్వ నాయకులను సంహరించాడు. నాగాజాతి వారికి ఆనందాన్ని కలిగించాడు. నాగకన్య నర్మద అనేటటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. నర్మద పురుకుస్సులకు సంబంధించినటువంటి వివాహ విషయం ఉన్నది, అది కూడా ప్రసిద్ధమైనటువంటిది. మరొక రాజు ఉన్నాడు, త్రిశంకుడు అని రాజు. అతని పేరు సత్యవ్రతుడు. సత్యవ్రతుడు పరాక్రమశాలి, మంచివాడే కానీ కొంచెం అల్లరి చిల్లరిగా ఉండేవాడు. తండ్రి మందలించినా కూడా వినేవాడు కాదు. దాంతో అందరినీ కూడా వధిస్తూ ఉండేవాడు బ్రాహ్మణ బాలుడిని. దానితో తండ్రి ఏం చేశాడంటే రాజ్య బహిష్కారం విధించాడు. ఒకసారి సత్యవ్రతుడు ఏం చేశాడటంటే, ఒక బ్రాహ్మణుల అమ్మాయికి వివాహం జరుగుతూ ఉంటే ఆ అమ్మాయిని ఎత్తుకు తీసుకుపోయాడు. వివాహం అవుతూ ఉన్నది, అమ్మాయిని అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. బ్రాహ్మణులంతా వచ్చి రాజుగారితో మొరపెట్టుకున్నారు. కుర్రవాణ్ణి బయటికి పొమ్మన్నాడు. రాజ్యం నుంచి బహిష్కరించాడు. వెళ్ళిపోయాడు రాజ్యం నుంచి. అతనికి వశిష్ఠుడి మీద కోపం, కులగురువు అయినటువంటి వశిష్ఠుడి మీద. ఎందుచేతనంటే తన తండ్రి అతనికి రాజ్య బహిష్కారం విధిస్తే ఆపలేదు వశిష్ఠుడు. వశిష్ఠుడికి ధర్మం తెలియదా? ఇక్కడ ఉన్నది ఏమిటంటే, వివాహమైన తర్వాత స్థాళీపాకం అంటాం. అప్పుడు సప్తపది అని ఉంటుంది. ఆ హోమగుండం చుట్టూ మూడు పర్యాయములు తెప్పిస్తారు, 7 అడుగులు నడిపిస్తారు. ఆ 7 అడుగులు నడిస్తేనే పూర్తిగా వివాహమైనట్టు. అంతవరకు జరగకుండానే వివాహం సకంలో ఉండగానే నేను అమ్మాయిని ఎత్తికెళ్ళాను. ఈ ధర్మం తెలియదా వశిష్ఠుడికి? మా నాన్నగారు నాకు దేశ బహిష్కారం విడిచిపెడితే ఆపద్దా అని చెప్పి వశిష్ఠుడి మీద కోపం. చాలా విచిత్రమైనటువంటి మనస్తత్వం. మంచివాడే కానీ సత్యవ్రతుడిది విచిత్రమైనటువంటి మనస్తత్వం. ఒకసారి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి, నేను స్వర్గానికి నేరుగా వెళ్ళిపోతానండి, మామూలుగా
ఏం చేయాలంటే యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి, యాగాలు చేయాలి, పుణ్యం సంపాదించుకోవాలి. ఆ పుణ్యం అంతా సంపాదించుకున్న తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత, మరణించిన తర్వాత కదా స్వర్గానికి వెళ్ళడం. ఈ సత్యవ్రతుడు ఏమంటాడు, నేను తిన్నగా వెళ్ళిపోతానండి అంటాడు. అక్కడ ఏదో స్వర్గంలో బ్రహ్మ, ఊర్వశి మొదలైనటువంటి అప్సరసలు ఉంటారట. ఈ శరీరంతో నేను ఆ భోగాలన్నీ అనుభవించాలంటాడు. కుదరదయ్యా, అలా వీలవదయ్యా అన్నాడు. అలా వీలవదా, అయితే నేను ఇంకొకరి దగ్గరికి పెడతానులే అన్నాడు. శపించారు వశిష్ఠుడు కుమారుల దగ్గరకు వచ్చాడు. మీ నాన్నగారు చేయించినట్టున్నారు, నా చేత యజ్ఞం మీరు చేయించండి అంటాడు. మా నాన్నగారు వద్దంటే మేము ఎలా చేయిస్తామయ్యా. ఇది రెండో తప్పు. మూడో తప్పు ఇంకోటి ఉన్నది. మహాకాటకం సంభవించినప్పుడు విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళాడు. ఎక్కడికో హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన మహాకరువు. విశ్వామిత్రుని భార్య నలుగురు కుమారులతోటి మధుచంద్రుడు మొదలైనటువంటి కుమారులు నలుగురు ఉన్నారు. అందులో గాలవుడు అనేటటువంటి అబ్బాయి ఒకడు. వాళ్ళని పోషించలేక, వాళ్ళకి తిండి పెట్టలేక, ఒక ఒంటు నమ్మితే డబ్బు వస్తుంది, అమ్మిన డబ్బుతోటి మిగతా పిల్లల్ని పోషించవచ్చని చెప్పి పెద్ద కొడుకు కాదు, మధ్యలో వాడి మెడకో తాడు చుట్టే నడిపించుకుంటూ వెళుతూ ఉన్నది. అంగడిలోకి తీసుకువెళ్ళి అమ్ముదామని. ఆ రోజుల్లో అబ్బాయిలు నమ్మేటటువంటి సాంప్రదాయం కూడా ఉందేమో అనిపిస్తుంది. దారిలో ఎదురుపడ్డాడు ఈ చండాలుడుగా ఉన్నటువంటి, ఇంకా చండాలుడు కాలేదు అతనప్పుడు ఉన్నటువంటి ఈ సత్యవ్రతుడు. అమ్మాయి ఎవరు నువ్వు, ఏమిటి అన్నాడు. వివరాలన్నీ చెప్పింది. ఓ పని చెయ్యమ్మా, నేను నిన్ను పోషిస్తాను, నిన్ను నీ కుమారుల్ని నేను పోషిస్తాలే, అబ్బాయి నమ్మవద్దు అని చెప్పి అతని మెడలో ఉన్నటువంటి ఆ తాడు తీశాడు. మెడలో తాడు గలవాడిని గాలవుడు అంటారు కాబట్టి ఆయనకి గాలవ మహర్షి అని పేరు వచ్చింది. ప్రఖ్యాతి చెందినటువంటి మహర్షి అయ్యాడు ఆయన తదనంతర కాలంలో. రోజు మాంసం తీసుకొచ్చి పెట్టేవాడు. మీ ఇంటి ఎదురుగుండా ఉన్న చెట్టుకు కడతాను ఆ ఆహారాన్ని అన్నాడు. అలాగే చాలా కాలం పోషించాడు ఆ కాటకంలో. ఒక రోజున ఆయనకి ఎక్కడా మాంసం దొరకలేదు ఈ సత్యవ్రతుడు. మనిషి మంచివాడే ఉన్నట్టుండి ఏదో కొంచెం ఆవేశం వస్తూ ఉంటుంది. అలా వశిష్ఠుడు ఆశ్రమం పక్క నుంచి వెళుతూ ఉంటే వశిష్ఠుడు ఆశ్రమంలో ఒక చక్కటి ఆవు కనిపించింది. దుర్మార్గవర్తన కలిగినటువంటి ఈ సత్యవ్రతుడు వశిష్ఠుడి యొక్క గోవును చంపాడు, మాంసం తీసుకొచ్చాడు, అక్కడ పెట్టాడు. ఆవిడికి తెలియలేదు పాపం. పిల్లలకి పెట్టింది, తాను తినడం మొదలెట్టాక అప్పుడు తెలిసింది అది గోవు మాంసం అని. దుఃఖపడింది, కానీ ఏం చేస్తుంది ఆవిడ. ఇది వశిష్ఠుడికి తెలిసింది ఈ సంగతి. వశిష్ఠుడు శపించాడు, ఇప్పటికి 3 తప్పులు చేసావు నువ్వు. వివాహం జరుగుతుండగా ఒక అమ్మాయిని ఎత్తుకుపోవడం ఒకటి, రెండవది నా చేత నన్ను యజ్ఞం చేయించి స్వర్గానికి బొందితోటి స్వర్గానికి పంపించమని అడగడం 2, మూడవది మా గోవును చంపడం 3. కాబట్టి నీకు శరీరంలో ఏవో ముళ్ళు లాంటి పొలలు గుచ్చుకుంటాయి, అడవిలో వెళుతూ ఉంటే అవి మాయని మచ్చలుగా ఉండిపోతాయి, 3 శంకువులు ఏర్పడతాయి, 3 మచ్చలు, కాబట్టి త్రిశంకువు అని పిలువబడతావు నువ్వు అని చెప్పి శపించాడు. యజ్ఞం ఎప్పుడైతే చేయించనన్నాడో వశిష్ఠుడు, శాపం ఎప్పుడైతే ఇచ్చాడో ఈ సమయానికే విశ్వామిత్రుడు తపస్సు ముగించుకొని వచ్చి భార్య దగ్గరకు వచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మహాకాటకం సంభవించింది, ఈ కాటకంలో మీరు ఎలా బతికారో ఏమిటో అని అడిగితే అంతా చెప్పింది. తన తండ్రి చేత రాజ్య బహిష్కారం విధించబడినటువంటి రాజకుమారుడు సత్యవ్రతుడు అనేవాడు మమ్మల్ని పోషించాడు. ఒక రోజున గోమాంసం కూడా తెచ్చాడు, వశిష్ఠుడి చేత శాపాలు కూడా పొందాడని చెప్పింది. అతనికి సహాయం చేయమని చెప్పింది కూడా. ఈలోగా త్రిశంకుడు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి నా చేత యజ్ఞం చేయించండి, నన్ను స్వర్గానికి పంపండి అన్నాడు. అలాగే పంపిస్తానన్నాడు. యజ్ఞానికి అన్ని ఏర్పాట్లు చేసి ఋషీశ్వరులను రమ్మంటే ఎవరూ రామన్నారు. క్షత్రియుడు యజ్ఞం చేయడం ఏమిటి, చండాలుడు స్వర్గానికి వెళ్ళడం ఏమిటి, మేమెవరం రామన్నారు. మీ ద్వారా నేనే చేయిస్తాను. మహాపట్టుదల విశ్వామిత్రుడికి. యజ్ఞం చేయించాడు. ఆ అణిమ, గరిమ, మహిమ, లఘిమ ఇటువంటి శక్తులు ఉంటాయి.
అందులో మహిమ అనేటటువంటి ఆ శక్తి ఉన్నదట, సిద్ధి. దానితో దూదిలాగా తేలికైపోయి ఈయన మంత్రాలు చదువుతూ ఉంటే అతను నేరుగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ వచ్చేటటువంటి మానవుడు ఎవరో వస్తున్నాడు, చండాలుడు ఎవరో వస్తున్నాడని అతన్ని స్వర్గాన్ని నుంచి కిందికి తోసాడు. తలకిందులుగా పడుతుంటే అక్కడే ఆగమన్నాడు త్రిశంకుని విశ్వామిత్రుడు. అక్కడే ఆయనకు ఒక స్వర్గం సృష్టించేస్తా, లేకపోతే అసలు దేవలోకంలో ఇంద్రుడనేవాడే లేకుండా చేస్తానంటే భయపడి దేవతలు రాజీ మార్గానికి వచ్చి ఆ స్వర్గానికి భూమికి మధ్యలో త్రిశంకు స్వర్గం అని ఏర్పాటు చేసి ఆయన కోసం నక్షత్ర మండలము అన్ని అప్పటికే సృష్టించేశాడు. విశ్వామిత్ర సృష్టి అంటారు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు అన్నమాట. తలకిందులుగా త్రిశంకుడు ఉండేలాగా, ఆ స్వర్గంలో అతను ఒక్కడికే స్థానం ఉండేలాగా, ఇంకెవరూ రాకుండా ఏదో నియమాలేవో పెట్టారు. ఆయనే త్రిశంకు మహారాజు. ఈ సూర్యవంశపు రాజులో, ఇక్ష్వాకు వంశంలో, కకుత్స వంశంలో ఈ త్రిశంకు మహారాజు గొప్ప మహారాజు గారు. ఆయన కుమారుడు హరిశ్చంద్రుడు. ఆయన గురించి కూడా మనకు తెలుసు. ఈ హరిశ్చంద్ర చక్రవర్తి సూర్యవంశపు రాజులలో గొప్ప చక్రవర్తి. ఈయన కూడా సత్యం కోసం భార్యనే అమ్మాడు, చంద్రమతిని. తన రాజ్య సర్వస్వాన్ని దానం చేసేసాడు విశ్వామిత్రుడికి. తనను తాను కాటికాపరిగా అమ్ముడు పోయాడు. 12 సంవత్సరములు కాటికాపరిగా ఉండవలసి వచ్చింది ఆయన. విశ్వామిత్రుడు అనేక పరీక్షలు పెట్టాడు. ఇదంతా మనకి హరిశ్చంద్ర నాటకంలో చిన్నప్పుడు అంతా చూసిన వాళ్ళని. అయితే హరిశ్చంద్రుడికి సంబంధించినటువంటి ఇంకొక చిత్రమైనటువంటి కథ ఒకటి ఉన్నది. హరిశ్చంద్రుడు ఒకసారి రాజసూయ యాగం చేశాట. చంద్రుడు చేశాడు రాజసూయం, హరిశ్చంద్రుడు చేశాడు రాజసూయాగం, ధర్మరాజు చేశాడు రాజసూయాగం. అలా కొద్దిమందే చేశారు. ఎందుచేతనంటే రాజసూయాగం చేసిన తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందట, చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే రాజసూయాగం చేసిన సుమారు నెల రోజులకే ధర్మరాజు ఈ నిన్న రాత్రి వరకు మహారాజుగా ఉన్నాడు, ఇంద్రప్రస్థానికి రాజుగా. ఒక అరగంటలో పరిస్థితి తారుమారైపోయి బట్టలన్నీ విప్పేసి నారజబట్ట వస్త్రములు ధరించి ఆడ అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చింది ధర్మరాజు. హరిశ్చంద్రుడి పరిస్థితి అంతే. తన భార్యా పిల్లలను నమ్ముకుని రాజ్య సర్వస్వాన్ని పోగొట్టుకుని కాటికాపరిగా మారిపోయినటువంటి పరిస్థితి హరిశ్చంద్రుడు. ఈ హరిశ్చంద్రుడికి సంతానం లేదు. ముందు మనకి నాటకం ప్రకారం ఉన్నాడు కుమారుడు లోహితాస్యుడు అంటారు. హరిశ్చంద్రుడు కొడుకు లోహితుడు. ఆ లోహితుడు కూడా సర్పదృష్టుడై మరణించాడు విశ్వామిత్రుని యొక్క మాయ వల్ల. సంతానం కలగకపోతే వరుణుడిని ప్రార్థించాడట, సంతానం కావాలి నాకని. ఎందుకంటే రాజ్యంలో అంతా అనుకుంటున్న హరిశ్చంద్రుడికి సంతానం లేదు, వధ్యుడు అంటే గొడ్డుపోతని. కొంచెం సిగ్గుగా ఉంది ఈయనకి. వరుణుడిని అడిగాట, నా కుమారుణ్ణి ప్రసాదించని. వరుణుడు చిత్రమైన నియమం పెట్టాట, నీకు అబ్బాయిని ఇస్తానయ్యా, ఆ అబ్బాయిని పెట్టి నువ్వు నరమేధం చెయ్యాలన్నట్టు. నరమేధం చేయడం అంటే ఆ అబ్బాయిని యజ్ఞపశువుగా చేసి చంపడమే. కొడుకును చంపడం ఎలా? హరిశ్చంద్రుడు ఆలోచించాడు, ముందు అబ్బాయి పుడితే నేను వజ్రుడనేటటువంటి చెడ్డ పేరు తప్పుతుంది, తండ్రి అయ్యాడురా బాబు అంటారు, కనుక ఏదో విధంగా మనం తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పి అలాగే చేస్తానన్నాడు అంతటి సత్య హరిశ్చంద్రుడు కూడా. అయితే వరుణుడు అనుగ్రహం వల్ల సంతానం కలిగింది. ఇంకా పురుడొచ్చి గంట అయిందో అరగంట అయిందో వరుణుడు వచ్చి గుమ్మంలో నిలబడ్డాడు. ఏమయ్యా మీ అబ్బాయిని పెట్టి నరమేధం చెయ్యి అన్నాడు ఆయన. అదేమిటయ్యా ఇప్పుడే పుట్టాడు, 11 రోజులైతేనే కానీ పురుటి స్నానం అవ్వదు, నెల రోజులైతేనే కానీ పురుడవ్వదు, తర్వాత చూద్దాం లేని 1వ వాయిదా వేశాడు హరిశ్చంద్రుడు. అలాగా మళ్ళీ వస్తానులే అని వెళ్ళాట వరుణుడు. సరిగ్గా నెలవగానే మళ్ళీ వచ్చాడు. మీ అబ్బాయిని పెట్టి నరమేధం చెయ్యి అన్నాడు. ఏమయ్యా ఇంకా పేరు పెట్టలేదు, నామకరణం అవ్వలేదు పిల్లలు, ఇంకా పిల్లవాడికి ఎలా చేయమంటావయ్యా, బారసాలు చెయ్యాలి అని ఇంకో వాయిదా పెట్టాడు. మళ్ళీ వెళ్ళాడు వరుణుడు. మళ్ళీ కొద్ది కాలం అయ్యాక బారసాలు అయ్యాక మళ్ళీ వచ్చాడు. ఏమయ్యా పళ్ళు రాలేదు అబ్బాయికి, పళ్ళు రాని పశువుని జంతువునైనా సరే పళ్ళు లేని వాటికి బోసిపడ్డ వాటికి యజ్ఞంలో ఉపయోగించరు,
ఆ మాత్రం ధర్మం తెలియదా నీకు? పళ్ళు రాని అన్నాడు. 4, 5 పళ్ళు వచ్చాయి. మళ్ళీ వచ్చాడు వరుణుడు, నరమేధం చేయమంటాడు. ఉపనయనం చేయకుండా ద్విజత్వం రాదయ్యా, ఉపనయనం చెయ్యాలి కదా. అందుచేత ఉపనయనం అయ్యాక చేస్తాలే నరమేధం అంటాడు ఈయన. ఉపనయనం చెయ్యడు, నరమేధం చెయ్యడు. ఈలోగా కుర్రవాడికి తెలిసింది ఏమిటి, ఎవరో పెద్ద ఆయన వస్తున్నాడు, మా నాన్నగారిని అస్తమానం కలుస్తున్నాడు, ఆయన ఏదో మాట్లాడుకుంటున్నాడు, ఏమిటి సంగతిని మంత్రులను అడిగితే వాళ్ళు చెప్పారు, మీ నాన్నగారు నిన్ను పెట్టి నరమేధం చేస్తారయ్యా, నువ్వు దొరికావంటే నీ పని అయిపోతుందని. వెంటనే అడవులకు పారిపోయాడు. వరుణుడు వచ్చి మళ్ళీ అడిగాడు, అసలు మా అబ్బాయి ఎక్కడున్నాడో వెతుక్కుంటున్నానయ్యా నేను, తప్పిపోయాడు అంటే నమ్మడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటాడు. ఈ లోహితుడు కనిపించాడు. వెంటనే శపించాడు, నీకు జలోదరం పట్టుకుంటుందని శపించాడు. జలోదర వ్యాధి అంటే పొట్టకి నీరు పట్టడం. చాలా ఇబ్బంది పడ్డాడు పాపం ఆ అనారోగ్యంతో. అక్బర్ చక్రవర్తికి ఉండేది ఈ జలోదర వ్యాధి. పొట్టంతా నీరు పట్టేస్తుంది, ఉబ్బిపోతుంది పొట్ట. హరిశ్చంద్రుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. మంత్రులు సలహా ఇచ్చారు, మీరు ఎవరైనా సరే ఒక అబ్బాయిని కనుక సంపాదించి డబ్బులు పెట్టి కొని నరమేధం చేసినట్లయితే ఆ ఫలితం దక్కుతుందండి. అంచేత ఎవరైనా బ్రాహ్మణ అబ్బాయి కావాలి, యువకుడు కావాలి, వేదాంగాలు చదువుకున్నవాడు కావాలి, అంటే ఉపనయనమైన వాడు కావాలి. అటువంటి వాడు ఎవరైనా దొరికినట్లయితే అతన్ని తీసుకొచ్చి నరమేధం చేసేయండి, మీ అబ్బాయిని మీరు బతికించుకోవచ్చు అని సలహా ఇచ్చారు. డబ్బుకు లోటున్నవాడా మహారాజు గారు కదా. సరే వెతకండి అన్నారు. మంత్రులంతా డబ్బు సంచులు పట్టుకుని తలో దిక్కుకి పరిగెత్తారు. ఒక చోట ఒక ఆశ్రమంలో ఒక మహర్షి ఉన్నాడు. రుచిక మహర్షి అనే అంటారు ఆయన. ఆయన భార్య సత్యవతి అంటారు. విశ్వామిత్రుడు అక్కగారే సత్యవతి. ఒక పురాణం ప్రకారం ఆయనేనన్నారు. అజీగర్తుడు అని ఒక పురాణంలో చెప్పారు, అజీగర్త మహర్షి అని. ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన కొంచెం డబ్బు మనిషి. ఏమండి మీ అబ్బాయి నమ్ముతారా? మహారాజు గారు యజ్ఞం చేస్తారు, నరమేధం చేస్తారంటే తప్పకుండా అమ్ముతాను. ఆయన 3 కొడుకులు ఆయనకి, కానీ మా పెద్ద అబ్బాయిని మాత్రం అమ్మను, మా అబ్బాయి నాకు చాలా ఇష్టడు అన్నాడు ఆయన. పెద్ద కొడుకు తండ్రికి ఇష్టడు ఎప్పుడైనా సరే, నేను అమ్మను అన్నాడు. వంట చేస్తోంది పాపం ఆవిడ, గరిటి పట్టుకునే వచ్చింది లోపల నుంచి భార్య. ఏముండో ఈ చిన్న అబ్బాయిని మాత్రం నేను అమ్మను, నాకు చిన్న అబ్బాయి అంటే చాలా ఇష్టం అంది ఆవిడ. ఏం చేస్తాడు అప్పుడు మధ్యలో ఉన్న కుమారుడు సునస్సేవుడు అతని పేరు. మా నాన్నగారేమో మా అన్నయ్య నమ్మనంటున్నాడు, మా అమ్మగారేమో మా తమ్ముడు నమ్మనంటోంది, ఇంకా మిగిలిన వాడిని నేనే కదా, నేను వస్తాను పదండి, ఇచ్చే డబ్బు ఏదో మా నాన్నగారికి ఇవ్వండి అన్నాడు. తీసుకొచ్చారు. దారిలో ఒక చోట విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆ పక్కనే విశ్వామిత్రుడు ఆశ్రమం ఉందని తెలిసి మేనమావేనంటారు. ఆ విశ్వామిత్రుడు కాళ్ళ మీద పడి జరిగిందంతా చెబితే నేను నీకు రక్షణ కల్పిస్తాలే అని చెప్పి మాటిస్తే నిలబెట్టుకుంటాడు విశ్వామిత్రుడు, అందులో సందేహం లేదు. వరుణ తారక మంత్రములు అని చెప్పి వరుణ తావకములు, ఆ 2 మంత్రాలు నేర్పాట. ఇంద్రుడికి సంబంధించిన మంత్రములు, వరుణుడికి సంబంధించిన మంత్రములు. ఇవి చదువుకుంటూ ఉండు, నిన్ను ఈ ఉపస్తంభానికి కట్టేస్తారు పైన యజ్ఞం చేసేటప్పుడు. మర్చిపోకుండా ఈ మంత్రాలు చదువుకుంటూ ఉండాలా, నెమరు వేసుకుంటూ ఉండు అన్నట్ట. అలాగే కట్టేశారు. కట్టేదానికి మళ్ళీ ఎవరు ముందుకు రాలేదు పాపం. చూస్తే మహా తేజస్శాలి అయినటువంటి కుర్రవాడాయి. ఈ యజ్ఞం చూడడానికి వచ్చాడు తండ్రి, అమ్మినటువంటి తండ్రి. ఇంకో 100 ఆవులు ఇస్తే నేను అనే కట్టేస్తానన్నాడు. ఇచ్చారు, అలాగే కట్టేశాట తండ్రి. అంటే ఇలాంటి దుర్మార్గులు కూడా లోకంలో ఉంటారయ్యా, జాగ్రత్తగా ఉండండి మనకి హెచ్చరిక అన్నమాట. కట్టేశారు పైన యోపస్తంభానికి. అంతవరకు తెలియదు బాబు, ఇతన్ని చంపేస్తారని తెలియదు. 2 పద్ధతులు ఉన్నాయి. యజ్ఞం చేసిన తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టేయడం. ఎంతటి పండితుడైనా, ఎంతటి వేదాంగవేత్త అయినా అడవిలో పడుంటాడు. అడవిలో ఉన్నటువంటి ఆ చెంచులమ్మాయినో లంబాడీలమ్మాయినో ఎవరినో పెళ్లి చేసుకోవడం, వాళ్ళతో కలిసిపోవడం. జీవితం అయితే గడుస్తుంది, బతికినంతకాలం బతుకుతాడు, కానీ మళ్ళీ బ్రాహ్మణుడిగా ఈ చలామణి కాలేడనమాట. అలా చేస్తారేమోలే అనుకున్నాడు. తర్వాత తెలిసింది చంపేస్తారట అని. వలవలా ఏడ్చాడు. యజ్ఞం చేయించడానికి విశ్వామిత్రుడు కూడా వచ్చాడు. ఈ వరుణ మంత్రాలు చదవడంతో ఆ తాళ్ళు తెగి కట్టినటువంటి తాళ్ళు తెగి కింద పడ్డాడు విశ్వామిత్రుడు ఊళ్ళో.
అప్పుడు అజీగర్తుడు వచ్చి నా కుమారుడు నాకు ఇవ్వండి, నేను పట్టుకెళ్ళి పెంచుకుంటాను మళ్ళీ అంటాడు. అంత డబ్బులు తీసుకున్న ఆయన. విశ్వామిత్రుడు అంటాడు, నేను ఇవ్వను, నా ఒళ్ళో పడ్డాడు అంటాడు ఈయన. చివరికి విశ్వామిత్రుడే అతను పొందాడు. అక్కడితో సమస్య అవ్వలేదు, ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయనకి 100 మంది కొడుకులు. ఎరా అబ్బాయి, ఇతను మీ అన్నయ్యరా, నేను ఇతన్ని తీసుకొచ్చానంటాడు. కొడుకులు అన్నారు, మేము అతన్ని అన్నగా అంగీకరించమన్నారు 50 మంది. కొండ వెధవల్లారా, మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోండి, అక్కడ అడవుల్లో చెంచులు వాళ్ళు ఉంటారు, ఆటవిక జాతులు, వాళ్ళతో కలిసి వాళ్ళతో బతకండి అన్నారు. వాళ్ళే మన తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఆటవిక జాతులు అన్నారు. మిగతా 50 మంది అన్నగా అంగీకరించారు, ఆయన విశ్వామిత్రుని కొడుకులుగా ఉన్నారు. ఇది హరిశ్చంద్రునికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతం. ఇంత హరిశ్చంద్రుడు కూడా తన కుమారుడైనటువంటి రోహితుడిని పెట్టి నరమేధం చేయడానికి అంగీకరించక, ఇవ్వలేక, చెయ్యలేక వరుణుడి దేవుడితోటి వాయిదాల మీద వేశాడు. అప్పుడు వరుణుడు వచ్చి సంతోషించి, నువ్వు ఇంక నరమేధం చెయ్యక్కర్లేదయ్యా, చేసిన ఫలితం వచ్చింది, నీకు ఉన్నటువంటి వ్యాధి తగ్గిపోతుందని మాటిస్తే ఆ విషయం ఆ నోట తెలిసి లోహితుడు నెమ్మదిగా మళ్ళీ నాన్నగారి దగ్గరికి చేరుకున్నాడట. అలాగే ఇంకొక మహారాజు గారు సగర చక్రవర్తి కూడా సూర్యవంశపు రాజుల్లో గొప్ప పేరు పొందినటువంటి రాజా ఈయన సంతానం లేకపోతే తపస్సు చేసి సంతానాన్ని పొందాడు. ఈయనకి 2 భార్యలు, కేసి అని ఒక ఆవిడ, సురుచి అని ఒక ఆవిడ. ఇద్దరు కూడా షట్చక్రవర్తుల్లో ఒకడు. హరిశ్చంద్రుడు, నలుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు అని పేర్లు ఉన్నాయి కాబట్టి సగరుడు కూడా షట్చక్రవర్తుల్లో వస్తాడు. ఇతని తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఇతను పుట్టడానికి ముందు తల్లికి గర్భం వస్తే గర్భం రానటువంటి మిగతా సవతులు ఏం చేశారటంటే విషప్రయోగం చేశారట. అలాగే పుట్టాడు. తల్లికి విషం పెట్టాక కూడా గరుడు, సగరుడు అని పేరు వచ్చింది. గరళం తాగిన భుజించవలసినటువంటి తల్లికి పుట్టినవాడు కనుక ఇతడు శకులు, యమనులు, హైహైలు, బర్బరులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా ఓడించాడు. ఇతనికి 2 భార్యలని చెప్పుకున్నాం. పెద్ద భార్యకి అసమంజసుడు అని ఒక అబ్బాయి పుట్టాడు. 2వ భార్యకి ఈశ్వరుని వరప్రభావం వల్ల, ఈశ్వరుని అనుష్ఠానం చేయడం వల్ల ఒక అండం పుట్టింది. ఆ అండాన్ని జాగ్రత్తగా ఈశ్వరుడే ఋషిని పంపించితే 60,000 ముక్కలు చేసి వాటిని సంరక్షించినట్లయితే 60,000 మంది అబ్బాయిలు పుట్టారు. 2వ భార్యకి చాలా సంతోషించాడు. పెద్ద సైన్యంలాగా ఉన్న కుమారుడు పుట్టారే అని. ఈ మొదటి భార్య కుమారుడు ఉన్నాడే అసమంజసుడు, పరమ దుర్మార్గుడు. అయోధ్యలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ తీసుకెళ్ళి సరయూ నదిలో ముంచేసేవట. అతనికి పెళ్ళయింది. అతనికి వివాహమైంది. అతనికి పుట్టినటువంటి కుమారుడు అంశుమంతుడు. అయితే ఈ అసమంజసుడి యొక్క కృత్యాన్ని చూచి తండ్రి దేశ బహిష్కారం పంపించేశాడు. దేశం నుంచి బయటికి పొమ్మన్నాడు. ప్రజలంతా వచ్చి ఫిర్యాదు చేస్తే ఉడికైనా లేదు, ధర్మం తప్పితే పొమ్మనవలసిందే. ఆ విధంగా ఉండేవి ఆ కాలంలో. ఇక 2వ భార్యకి 60,000 మంది సంతానం. ఒక పర్యాయం ఈ సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తుంటే అశ్వాన్ని ఎవరో అపహరించి, బహుశా ఇంద్రుడే అయి ఉంటాడు, అశ్వాన్ని అపహరించి తీసుకెళ్లి పాతాళలోకంలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కట్టారు. కుమారులు 60,000 మందిని పంపించాడు, మీరు వెతకండి అని. భూలోకమంతా వెతికారు, వచ్చారు. భూలోకమంతా వెతికి వచ్చి నాన్నగారు అశ్వం కనపడలేదన్నారు. అయితే భూమిని తవ్వుకుని పాతాళానికి వెళ్ళిపోమంటే భూమిని తవ్వేశారట. సగరం చేత తవ్వబడింది కాబట్టి సాగరం అన్నారు దాన్ని. పెద్ద గొయ్య ఏర్పడిపోయింది. ఈ సముద్రానికి పూడిగ తీశారు అన్నారు. మొత్తానికి పాతాళానికి వెళ్ళారు. కపిల మహర్షి ఆశ్రమం దగ్గర గుర్రాన్ని చూశారు. కోపంతో కపిలుడి మీద దాడి చేయబోతే ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి హుంకారం చేస్తే 60,000 మంది సాగరులు కూడా సగరుని కుమారులు కాబట్టి సాగరులు
60,000 బూడిద రాసులు అయిపోయారు. ఎంతకీ రాలేదు వాళ్ళు. దాంతో మనవడైనటువంటి అంశమంతుడిని పంపించాడు. సకల చక్రవర్తి యజ్ఞం అలా చేస్తూనే ఉన్నాడు, యజ్ఞ దీక్షలోనే ఉన్నాడు ఆయన. అంశమంతుడు నెమ్మదిగా వెళ్ళాడు, చూశాడు, పాతాళ లోకానికి వెళ్ళాడు. తన కపిల మహర్షి ఆశ్రమం దగ్గరికి అశ్వాన్ని చూశాడు. మహర్షికి మెలకు వచ్చి లేచే వరకు, ఆయన ధ్యానంలోంచి బయటకు వచ్చే వరకు ఎదురు కూర్చునున్నాడు. నమస్కారం చేశాడు. విషయం చెబితే తీసుకెళ్ళి నాయన, ఎవరో తెచ్చి కట్టారు ఇక్కడ ఎందుకుందో కూడా నాకు తెలియదు, తీసుకెళ్ళమన్నాడు. మహాత్మా, ఈ బూడిద రాసులు ఏమిటి అన్నారు. చెప్పాడు, వీళ్ళేనయ్యా సగరుడు కుమారులు, నా కోపానికి భస్మరాసులు అయ్యారన్నారు. ఏ విధంగా వాళ్ళని ఉద్ధరించాలా, వాళ్ళకి ఏ విధంగా మంచి సద్గతులు కలిగించాలా అని ఆలోచిస్తూ మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయా, తర్పణాలు విడిచిపెడదామని ప్రయత్నం చేస్తూ ఉంటే గరుత్మంతుడు వచ్చాట. గరుత్మంతుడి యొక్క చెల్లెలే కేసి సగరుడు భార్య అన్నారు. గరుత్మంతుడు వచ్చి వీళ్ళకి ఇలా సాధారణంగా అయ్యేది కాదయ్యా, దేవనది గంగానది మందాకిని, దేవలోకంలో మందాకిని అంటారు, భూలోకంలో గంగా అంటారు, భాగీరథి అంటారు, పాతాళ లోకంలో ఆ పవిత్ర గంగానది జలములతో కానీ వీళ్ళు పవిత్రులు కారయ్యా, ముందు యజ్ఞ సంగతి చూడమంటే అశ్వాన్ని తీసుకొచ్చి సగరుడికిచ్చి యజ్ఞం పూర్తి చేయించాడు. సగర చక్రవర్తికి పెద్ద కుమారుడినేమో దేశ బహిష్కారం విధించాడు. చిన్న భార్య కుమారులు 60,000 మంది మరణించారు. ఈ బాధలో రాజ్యాన్ని మనవడైన అంశమంతుడికి ఇచ్చి ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. అంశమంతుడు తన పినతండ్రులకు ఉత్తమ గతులు కలిగించడానికి గంగ కోసం తపస్సు చేశాడు. జీవితకాల పర్యంతము చేసినా కూడా వీలు పడలేదు, పూర్తవలేదు పని. అంశమంతుడు తర్వాత దిలీపుడు వల్ల కూడా కాలేదు. అయినా గొప్ప రాజే దిలీపుడు కూడా. ఆ దిలీపుడు తర్వాత భగీరథుడికి సంతానం లేదు. లేకపోయినా కూడా మంత్రుల్ని రాజ్యం పరిపాలించమని చెప్పి ఆయన వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై గంగ కోసం చేయమన్నాడు. గంగానది ప్రత్యక్షమై వస్తానన్నది. అయితే నేను ఆకాశం నుంచి అంత ఎత్తు నుంచి భూలోకం మీదకి పడినట్లయితే భూమి తట్టుకోలేదయ్యా, నన్ను భరించేవాడు ఒక్క పరమేశ్వరుడే ఉన్నాడు, ఆయన అంగీకరిస్తే నేను వస్తానంది ఆవిడ. అప్పుడు 1 ఏడాది కాలం పాటు నియమ నిష్టలతోటి గోకర్ణ క్షేత్రంలో పరమేశ్వరుడు కోసం తపస్సు చేస్తే పరమేశ్వరుడు అంగీకరించాడు. గంగానది పైనుంచి పడుతూ ఉన్నదట. పరమేశ్వరుడు నిలబడ్డాడు కింద. గంగ అనుకున్నదట, నా సంగతి పరమేశ్వరుడికి ఏం తెలుసు, నా ప్రవాహ వేగంతో పాటు పరమేశ్వరుని కూడా లాక్కుపోతాననుకున్నదట. ఈయన అనుకున్నాడు, నా సంగతి నీకు తెలియదులేనని తన యొక్క జుట్టుని శిరోజాలని కోటలాగా కట్టేసి ఎక్కడా చిన్న సందు కూడా లేకుండా పెట్టేటప్పటికీ గంగానది అందులో చిక్కుకుపోయింది, బంధితురాలైపోయింది. వీళ్ళిద్దరి పరిహాసాలు చూసి బాధపడ్డాడు భగీరథుడు. మళ్ళీ ప్రార్థించాడు శివుణ్ణి. అప్పుడు చిన్న దారులిచ్చి 7 పాయలుగా విడిచిపెట్టారట. 7 పాయలు వచ్చాయి. 3 పాయలు తూర్పుకు వెళ్ళాయి, 3 పాయలు పడమటికి వెళ్ళాయి. ఒక పాయ మాత్రం భగీరథుడు వెనకాల వచ్చింది. భగీరథుడు ముందు రథంలో వెళుతూ ఉన్నాడు. పాతాళ లోకానికి వెళ్ళాలి. భగీరథుడు తీసుకువెళ్ళాడు కనుక భాగీరథి అని పేరు పొందింది. మధ్యలో జహ్నుడు అనేటటువంటి ఒక మునీశ్వరుడు యొక్క ఆశ్రమం ఉంటే ఆశ్రమాన్ని ముంచెత్తేసిందిట. చూశాడు జహ్నుడు, ఒక గుక్కలో తాగేశాడు ఆ గంగానది మొత్తాన్ని. మళ్ళీ భగీరథుడు పిల్లమోహం వేశాడు. జహ్నుడిని ప్రార్థించాడు మహాత్మా అని. అనుగ్రహించినటువంటి జహ్నుడు తన యొక్క చెవి నుంచి విడిచిపెట్టాడు. జహ్నుడి చెవి నుంచి వచ్చినటువంటి గంగ జాహ్నవి అని పేరు పొందిందట. ఆ విధంగా పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ సగన్ని కుమారుల యొక్క భస్మములను తడిపితే వాళ్ళు ఉత్తమ గతులు కలిగాయి. ఈ విధంగా భగీరథుడు సాధించగలిగాడు. నీటిని ఆకాశగంగని భూమికి తెచ్చాడు. దీన్నే లౌకికంగా చెప్పినట్లయితే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం గంగానదికి పాయలుగా చేసి ఉపకాలవలు చేసి నదులుగా తవ్వించాడు మహారాజు గారు కాబట్టి అని అంటారు. ఏదైనా గంగను భూమికి తెచ్చినటువంటి మహారాజుగా భగీరథుడికి పేరు ఉన్నది. ఈయన కూడా సూర్యవంశపు రాజే. తర్వాత ఋతుపర్ణుడు అనే ఒక మహారాజు ఉన్నాడు. ఋతుపర్ణ మహారాజు కూడా పూర్వీకుడే శ్రీరామచంద్రమూర్తికి. భగీరథుడికి 5వ తరం వాడిన. షట్చక్రవర్తుల్లో నలచక్రవర్తి అని ఉన్నాడు, నలమహారాజు గారు. నలుడు, దమయంతి, వారి కథ మనకి ప్రశస్తమైనదే.
మహాభారతంలో అరణ్యపర్వంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పినట్టుగా చెప్పబడింది నల చరిత్ర అంతా కూడా. ఈ శృంగార నైషధము అని నాటకం రాశారు కాళిదాసు గారు ఈ నల చరిత్రని. ఈ నలుడికి మిత్రుడు ఈ ఋతుపర్ణుడు. ఆయన ఋతుపర్ణుడు అనేటటువంటి రాజుగారి దగ్గర వంటవాడిగా చేరాడు నలుడు. తన యొక్క బాహుకుడు అనే పేరుతో ఆయన యొక్క రూపము సర్పము చేత కాటు వేయబడి పాడైపోతే భయంకరంగా తయారైంది శరీరం. ఈ ఋతుపర్ణ మహారాజు గారు. ఈ ఋతుపర్ణ మహారాజు గారు ఒక విద్య వచ్చు. ఇక్కడ కూర్చుని ఎదురుగా ఉన్నటువంటి చెట్టుకున్నటువంటి కొమ్మకు ఒక కొమ్మకు ఉన్నటువంటి ఎన్ని ఆకులు ఉన్నాయో ఎన్ని పుష్పములు ఉన్నాయో చెప్పగలడు. అంతటి శక్తి కలిగిన వాడు ఆయన. ఈ నలమహారాజు గారు ఆయనకి తెలుసున్నది ఏమిటంటే అశ్వశిక్షణ బాగా ఉన్నది, అశ్వనైపుణ్యం, అశ్వశాస్త్రం బాగా తెలుసు, గుర్రములను వేగంగా నడపగలడు. ఆ విద్యను ఈయనకి ఇచ్చాడు, ఈ విద్యను ఆయనకి మార్చుకున్నారు. ఎప్పుడైతే ఆ అక్ష విద్య అంటారు దాన్ని, అక్ష విద్య ప్రకారం ఎన్ని ఆకులు ఉన్నాయో చెప్పగలడు కాబట్టి అక్ష విద్యను బోధించేసరికి నలుడుకు పట్టి ఉన్నటువంటి శనిగ్రహం వదిలేసింది ఆయనకి. మామూలు మనిషి అయ్యాట నలుడు. తర్వాత ఇంకొక మహారాజు గారు ఖట్వాంగుడు, సూర్యవంశపు రాజులలో ఈ ఖట్వాంగుడు కూడా ఒక గొప్ప రాజు. ఈయన దేవతలకు దానవులకు యుద్ధం సంభవిస్తే దేవతల తరఫున యుద్ధంలో పాల్గొని విజయం సాధించి పెట్టాడు. నీకేం వరం కావాలయ్యా కోరుకో ఇస్తామన్నారు. నాకేం వరము అక్కర్లేదండి, నేను ఎంతకాలం బతుకుతానో చెప్పండి అన్నాడు. అది ఆయన కోరిక. వాడు లెక్క చూసి నువ్వు ఇంకా 2 గడియలు బతుకుతావయ్యా, అంతకంటే అవకాశం లేదన్నారట. అలాగా అయితే నాకు దివ్య రథాన్ని ఇవ్వండి అని చెప్పి ఆ రథాన్ని ఎక్కి వచ్చి తన రాజధానికి వచ్చి భార్యలను పిల్లలను వదిలిపెట్టేసి రాజ్యాన్ని పిల్లలకి ఇచ్చేసి చేయగలిగినన్ని దానాలు చేసేసి ఒక ముహూర్త కాలంలోనే యోగ మార్గంలో తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టాడు. యోగ మార్గం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టినటువంటి విష్ణు సాహిత్యాన్ని చేరినటువంటి వివేకవంతుడు ఈ ఖట్వాంగ మహారాజు గారు. తర్వాత రఘు మహారాజు గారు ఒక ఆయన పేరు పొందినటువంటి వాడు. ఆయన పేరు మీదుగానే రాముడిని రాఘవుడు అంటారు. ఈయన వంశంలో వాళ్ళంతా రఘు యొక్క మనవులు రాఘవులే. ఈ రఘు మహారాజు తర్వాత ఆయన యొక్క మనవడు అజిమహారాజు, రఘు మహారాజు గారి యొక్క మనమడు. అజిమహారాజు గారి కుమారుడే దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారికి 4 కుమారులు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఇదంతా కూడా రామాయణం. శ్రీరామచరిత్ర. శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకోవడం, జనక మహారాజు గారి కుమార్తె సీత తండ్రి మాట ప్రకారం, కైకేయీదేవి కోరిక ప్రకారం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి వెళ్ళడం. 13 సంవత్సరములు అరణ్యవాసం బాగానే జరిగింది. 14వ సంవత్సరం ప్రారంభమవుతూ ఉంటే సీతాదేవిని రావణుడు అపహరించి తీసుకువెళ్ళడం. రాముడు సీతాన్వేషణ చేసి వాలిని వధించి సుగ్రీవుడితో స్నేహం చేసి సముద్రానికి భారతం నిర్మించి రామరావణ యుద్ధం జరగడం. ఇదంతా కూడా మనకు బాగా తెలిసినటువంటి కథే రామాయణం. భారతదేశంలో, భరతఖండంలో, భరతభూమిలో ప్రఖ్యాతి చెందినటువంటి ఆదికావ్యంగా ప్రసిద్ధి చెందినటువంటిది. రామాయణాన్ని పారాయణ చేసేటటువంటి సాంప్రదాయం మన దేశంలో ఉన్నది. అందులో ముఖ్యంగా సుందరకాండని పారాయణం చేస్తారు. సుందరకాండని చదివితే మంచి కలుగుతుందని అంటారు. సో ఒక చక్కటి శ్లోకం రాస్తారు వాల్మీకి మహర్షి రామాయణంలో. రాముడికి రావణుడికి యుద్ధం జరిగింది. రామరావణ యుద్ధం ఎలా ఉన్నదంటే దేంతో పోల్చగలం రామరావణ యుద్ధాన్ని? గగనం గగనాకారం సాగర సాగరోపమం రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివా అంటారు మహర్షి. గగనం గగనాకారం. ఆకాశం ఎలా ఉందయ్యా అని ఎవరినైనా అడిగితే ఎలా ఉందని చెబుతాం. దేంతో పోల్చగలం ఆకాశాన్ని? ఆకాశం ఆకాశంలాగానే ఉందట. సముద్రం ఎలా ఉంది అంటే అది కూడా అంతే. సాగర సాగరూపమం.
సముద్రం సముద్రంలాగానే ఉంది, ఇంకో దాంతో పోల్చడానికి ఏ వస్తువు లేదు. అదేవిధంగా రాముడికి రావణుడికి మధ్యలో జరిగినటువంటి యుద్ధం అన్నది అది రామరావణ యుద్ధంలాగే ఉన్నదట. రాముడికి రావణుడికి మధ్యలో జరిగినటువంటి యుద్ధంలాగానే ఉన్నదట. ఈ విధంగా రామాయణ కథానాయకుడు, ఇక్ష్వాకు వంశ ప్రముఖుడు, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్రమూర్తి మూర్తీభవించినటువంటి సత్యమట, మూర్తీభవించినటువంటి ధర్మమట, ధర్మస్వరూపుడు రాముడు. ధర్మమే పట్టాభిషేకం చేసుకోవాలి కాబట్టి రామాయణంలో రాముడే పట్టాభిషేకం చేసుకున్నాడు. భారతంలో ధర్మస్వరూపుడైనటువంటి ధర్మమూర్తి, ధర్మమైనటువంటి ధర్మరాజు పట్టాభిషేకం చేసుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ చేసుకోలేదు. శ్రీకృష్ణుడు ధర్మమూర్తి కాదా? ధర్మ సంస్థాపకుడు, ధర్మాన్ని స్థాపించేటటువంటి వాడు. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. ఆయనే చెప్పాడు ఆ మాట. ధర్మాన్ని స్థాపించడం కోసం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని పరమాత్మే చెప్పాడు. అందుచేత ధర్మరాజుకు పట్టాభిషేకం చేసుకున్నాడన్నారు. శ్రీరామచంద్రమూర్తి దాన్ని ఎప్పుడూ ఎవరికి ఏ ఉపన్యాసము ఏ బోధనలు చేయలేదు. ఆయన ఆచరించుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఏం చేశాడో చూసుకుని ఆయన చేసిన పనులు మనం చూసి అనుసరించడమే మనం చేయవలసినటువంటి కర్తవ్యం. మనకి రామాయణంలో రాముడు వరకు బాగా తెలుసు. రాముడికి 2 కుమారులు ఉన్నారు, చివరిలో పుట్టారు. కొంతమంది అంటారు, అయ్యయ్యో మా సీతాదేవండి చాలా కష్టపడిపోయిందండి పాపం, అరణ్యంలో విడిచిపెట్టేశాడు నిండు గర్భవతిని రాముడు, ఎంత అన్యాయం ఎంత దారుణం అని ముక్కు మీద వేలేసుకుంటారు. ఒక్కసారి ఆలోచించి చూడండి. శ్రీరామచంద్రమూర్తి పుట్టిన తర్వాత 11 సంవత్సరాల వరకు కూడా తండ్రి దగ్గర ఆనందంగా గడిపాడు. 11 సంవత్సరముల ప్రాయంలో బ్రాహ్మణులకు 7, 8, 9, క్షత్రియులకు 11, 12, 13 సంవత్సరాల్లో ఉపనయనం చేయాలి. ఉపనయనం చేశారు. వశిష్ఠాశ్రమానికి పంపించారు. 4-5 సంవత్సరములలో మొత్తం వేదములు అన్నీ నేర్చుకుని వచ్చాడు ఆయన. 16 సంవత్సరముల వయస్సు వచ్చేటప్పటికి వివాహం చేయాలని సంకల్పిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు దశరథ మహారాజు. 16 సంవత్సరములు వస్తేనే కానీ వివాహం చేయడానికి అర్హత రాదు క్షత్రియుడికి. 16 సంవత్సరములు వస్తేనే కానీ రాజ్యమునికి యువరాజు పట్టాభిషేకం చేయడానికి అధికారం రాదు క్షత్రియుడికి. 16 సంవత్సరములు వస్తేనే కానీ యుద్ధం చేయడానికి అధికారం రాదు, రాక్షస సంహారం చేయడానికి అధికారం రాదు క్షత్రియుడికి. అందుకే భారతంలో అభిమన్యుడు 16 సంవత్సరం పుట్టినరోజు నాడే 16 నుండి 17 వస్తుంటే అదే రోజున వెళ్ళాడు, పద్మవ్యూహానికి మరణించాడు. ఈ కథంతా మనకి తెలుసున్నదే. 16 సంవత్సరములు నడుస్తున్నాయి. వివాహం చేద్దాం అనుకుంటూ ఉంటే విశ్వామిత్రుడు రావడము, యాగ రక్షణ కోసం తీసుకువెళ్ళడము, అక్కడి నుంచి దశరథ మహారాజు గారి మిథిలా నగరానికి వెళ్ళడము, స్వయంవరము, శివధనుర్భంగము, సీతాదేవితో వివాహము, ఈ కథంతా కూడా జరిగింది. 16 సంవత్సరములు శ్రీరాముడికి వివాహం అయ్యేటప్పటికి సీతారాములు 12 సంవత్సరములు అయోధ్యలో ఆనందంగా గడిపారు, విహరించారు, అనేక ఋతువులు గడిపారన్నారు. అయోధ్యకాండ ప్రకారం 12 సంవత్సరములు, 16, 12, 28. అతనికి యువరాజు పట్టాభిషేకం చేద్దామనుకుంటుంటే కైకేయి అడ్డుపడడం, అరణ్యానికి పంపించడం, 14 సంవత్సరముల అరణ్యవాస నియమం విధించడం. అది 14 అంటే 16, 12, 14 కలిపితే 42 సంవత్సరాలకు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్న రాముడు మహాభారతం యుద్ధకాండ ప్రకారం 11,000 సంవత్సరములు పరిపాలన చేశాడు. 11,000 చాలా తక్కువ. దశరథ మహారాజు గారు 30,000 సంవత్సరములు పరిపాలించాట. కొంచెం గడ్డం అప్పుడప్పుడే తెల్లబడుతూ ఉన్నదట. సగర చక్రవర్తి 60,000 సంవత్సరములు పరిపాలన చేశాట. అంత దీర్ఘకాలం చేసేవాడు. ఈ 11,000 సంవత్సరములు సీతారాములు అయోధ్యలో ఆనందంగానే గడిపారు. సంతానం లేదు కానీ ధర్మబద్ధమైనటువంటి జీవితం గడిపేటటువంటి వాళ్ళకి, సరి అయినటువంటి సమయంలో భార్యతోటి కలిసేటటువంటి వాళ్ళకి సంతానం కలగదు తొందరగా. అప్పుడు చివరిలో గర్భవతి, నిండు గర్భవతి అయినటువంటి సీతాదేవిని 12 సంవత్సరములే
అడవికి పంపించింది. ఆ 11,000 సంవత్సరముల పరిపాలనా కాలంలో చివరి 12-15 సంవత్సరముల కాలం మాత్రమే అడవికి పంపించాడు. వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో పంపించాడు. ఎలా చెప్పగలరండి మీరంటే? ఈవిడ నిండు గర్భవతి, వెళ్ళిన కొద్ది రోజులకే లవకుశులు జన్మించారు. వాళ్ళకి 12 సంవత్సరముల ప్రాయంలోనే అయోధ్యకు వచ్చి రామాయణం సంకీర్తన చేయడం, గానం చేయడం, రాముడు సీతాదేవిని చూడడం, సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోవడం, అవతార పరిసమాప్తి చేయడం కొద్ది కాలంలోనే జరిగాయి. తర్వాత సుమారు 4-5 సంవత్సరములు ఉన్నాడు రాముడు. వాళ్ళకి 16 ఏళ్ళు రావాలిగా. కుశుడికి పట్టాభిషేకం చేశాడు. కుశుడు రాజయ్యాడు. తర్వాత రవుడు పక్కకి వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్ళి ఏదో చిన్న పట్టణ నిర్మాణం చేసుకుని అక్కడ నుంచి పరిపాలన చేసేవాడు. రాముడి కాలంలోనూ అంతే. రాముడు అయోధ్యలో పరిపాలిస్తే భరత లక్ష్మణ శత్రుఘ్నులు వేరే పట్టణాల్లో ఉండి పరిపాలన చేశారు. వాళ్ళ పట్టణాలు వేరు. ఆ విధంగా చెబుతారు. లవుడు నిర్మించిన పట్టణమే లాహోర్ అంటారు. శత్రుఘ్నుడు పట్టణాన్ని నిర్మించుకోవడం, పరిపాలన చేయడం, అప్పుడప్పుడు రాముడి దగ్గరకు వచ్చి కలిసి వెళుతూ ఉండడం. శ్రీరాముడు తర్వాత కుశుడు రాజయ్యాడు. రాముడు వెళ్ళిపోతూ అవతార పరిసమాప్తి చేస్తూ అయోధ్యలో వాళ్ళందరినీ తీసుకుపోయాడంటారు. వాళ్ళంతా కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారట. ఆయనతోటి వచ్చారు, ఆయనతోటి వెళ్ళిపోయారు. తర్వాత కొంతమందిని పెట్టుకుని పరిపాలన కొనసాగించాడు కుశుడు. కుశుడి యొక్క కుమారుడు అతిథి. ఇది రాముడి యొక్క వంశ పరంపర. అతిథి తర్వాత నిషధుడు. ఆ నిషధుడికి నభుడు. ఆ నభుడికి పుండరీకుడు. పుండరీకుడికి క్షేమధన్వుడు. క్షేమధన్వునికి దేవానీకుడు. దేవానీకుడికి అహీనుడు. అహీనుడికి పారియాత్రుడు. పారియాత్రుడికి బలుడు. బలుడికి చెలుడు. ఆ చెలుడికి వికృతి. వికృతికి విధృతి. విధృతికి హిరణ్యనాభుడు. హిరణ్యనాభుడు జైమిని మహర్షి యొక్క శిష్యుడైనటువంటి యాజ్ఞవల్క్య మహర్షిని ఆశ్రయించి అధ్యాత్మయోగాన్ని నేర్చుకున్నట్ట. యోగవర్యుడయ్యాట ఆయన. ఆ హిరణ్యనాభుడు అనేటటువంటి మహారాజు గారు రాముని వంశంలో జన్మించినటువంటి హిరణ్యనాభుడు. ఆ హిరణ్యనాభుని యొక్క కుమారుడు పుష్యుడు. పుష్యుడి యొక్క కుమారుడు ధ్రువసంధి. ధ్రువసంధికి సుదర్శనుడు. సుదర్శనుడికి అగ్నివర్ణుడు. అగ్నివర్ణుడికి శీఘ్రవుడు. శీఘ్రునికి మరువు. ఆ మరువు అనేటటువంటి రాజు యోగసిద్ధిని పొంది కలాప అనేటటువంటి గ్రామంలో ఇప్పటికీ ఉన్నాడంటారు. ఆ మరువు అనేటటువంటి రాజు కలియుగంలో నష్టమయ్యేటటువంటి సూర్యవంశాన్ని మళ్ళీ ఆయన పునఃస్థాపన చేస్తాట, ప్రతిష్టాపన చేస్తాట ఈ మరువు అనేటటువంటి రాజు. ఆ మరువు యొక్క కుమారుడు ప్రశస్రుకుడు. ఆ ప్రశస్రుకుడు కుమారుడు సంధి. సంధి యొక్క కుమారుడు అమర్షణుడు. అమర్షణుడు కుమారుడు మహాస్వంతుడు. మహాస్వంతుని కుమారుడు విశ్వసాహ్యుడు. విశ్వసాహుని యొక్క కుమారుడు బృహద్బలుడు. ఈ బృహద్బలుడు రాముడి తర్వాత సుమారుగా 30 తరాల తర్వాత వాడు. 26 తరాల తర్వాత వాడు ఈ బృహద్బలుడు. ఈ బృహద్బలుడు అయోధ్య కాలం నాటి వాట కౌరవ పక్షంలో పోరాడేట దుర్యోధనుడి పక్షంలో మహాభారత యుద్ధంలో అభిమన్యుడి చేతిలో వధించబడ్డాడట ఈ బృహద్బలుడు. ఇంకా భవిష్యత్ రాజవంశాన్ని చెప్పారు. ఆ రాజవంశం ఎప్పటిదాకా జరిగిందంటే క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దం వరకు కూడా ఈ కోసల దేశాన్ని పరిపాలన చేసినటువంటి సూర్యవంశం రాజుల యొక్క వంశం నడుస్తూనే ఉన్నది. బృహద్బలుని యొక్క కుమారుడు బృహదక్షుడు. బృహద్రణుడు. బృహద్రణుడికి వృక్షత్రుడు. వృక్షత్రునికి వత్సప్రీతుడు. వత్సప్రీతునికి ప్రతివ్యోముడు. ప్రతివ్యోమునికి భానుడు. భానుడికి సహదేవుడు. సహదేవుడికి బృహదస్వుడు. ఇందాక బృహద్బలుడు, ఇతను బృహదస్వుడు. బృహదస్వునికి భానుమంతుడు. భానుమంతుడికి ప్రతీకాస్వుడు. ప్రతీకాస్వునికి సుప్రతీకుడు. సుప్రతీకునికి మేరుదేవుడు. మేరుదేవునికి సుతక్షత్రుడు. సుతక్షత్రునికి వృక్షకుడు. వృక్షకునికి అంతరిక్షుడు. అంతరిక్షునికి సుతపుడు. సుతపునికి అమిత్రజిత్తు. అమిత్రజిత్తుకు బృహద్వాజి. బృహద్వాజికి బర్హి. బర్హికి ధనంజయుడు. ధనంజయునికి రణంజయుడు. రణంజయుడికి సృంజయుడు. ఆ సృంజయునికి శాక్యుడు. ఈ శాక్యుడి పేరు మనకి వినిపిస్తూ ఉంటుంది. శుద్ధోధనుడు శాక్యవంశం వాడు శుద్ధోధనుడు.
ఆ శుద్ధోదనుడు కుమారుడే బుద్ధుడు, బౌద్ధ మతాన్ని స్థాపించినవాడు. కపిలవస్తు వాళ్ళ రాజధాని. అంటే అప్పటికి అయోధ్య నుంచి నెమ్మదిగా రాజధాని తరలించి నేపాల్ ప్రాంతానికి ఒక చిన్న రాజ్యంగా పరిమితమైనట్లున్నది. ఆ శాక్యునికి శుద్ధాదుడు అన్నారు. శుద్ధాదుడు బహుశా శుద్ధోధనుడేనేమో అనిపిస్తోంది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం వాడైన ఆ శుద్ధాదునికి లాంగలుడు అన్నారు. బుద్ధుడు సన్యాసం తీసుకున్నాడు కనుక ఒక్కడే కొడుకు కాదు కనుక ఇంకా కుమారులు ఉండి ఉంటారు కనుక మరొక కుమారుడు ఎవరో రాజ్యానికి వచ్చి ఉంటాడు, లాంగలుడు అన్నారు. ఆ లాంగలుడికి ప్రశానజిత్తుకు క్షుద్రకుడు రుణకుడికి సురథుడికి సుమిత్రుడు. వీళ్ళు పుడతారయ్యా. ఇది భవిష్యత్ రాజవంశాలన్నారు. ముందు జరగబోయే వాటిని చెబుతున్నాడు సుఖమహర్షి ఇక్కడ 9వ స్కంధములో. రాముని యొక్క తర్వాత వంశాలన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సుమారు 50 వంశాల యొక్క చరిత్రను, వచ్చినటువంటి రాజుల యొక్క వివరాలని పరీక్షిత్ మహారాజుకి చెబుతున్నాడు. కాబట్టి సుఖమహర్షి 9వ స్కంధంలో వచ్చింది ఇదంతా కూడా. సుమిత్రుల తర్వాత సూర్యవంశం నశిస్తుంది. వీళ్ళు అభిమన్యుడి చేతిలో మరణించినటువంటి బృహద్బలం నుంచి క్రమంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారని చెప్పి సుఖమహర్షి చెప్పారు. ఇది సూర్యవంశపు చరిత్ర, సూర్యవంశపు రాజుల కథ. ఇది చాలా కాలం జరిగినటువంటి కథ. ఇది రామావతారం. భాగవతంలో శ్రీరాముడి కథ ఉన్నది, భారతంలో రామాయణం ఉన్నది, అయోధ్యకాండలో, భారతంలో అరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి ప్రోక్తముగా రామాయణం అంతా చెప్పబడింది. భారతంలో భాగవతం చెప్పబడింది. శ్రీకృష్ణ వృత్తాంతమంతా కూడా, కంసవధ వరకు ఉన్నటువంటి వృత్తాంతమంతా కూడా హరివంశము అనేటటువంటి పేరుతోటి భారతంలో చెప్పబడింది. అలాగే భాగవతంలో శ్రీకృష్ణుడు పెద్దవాడైన తర్వాత మధురలో ఉండి పరిపాలన చేసే సమయంలో, తర్వాత ద్వారకలో ఉన్న సమయంలో ఇంద్రప్రస్థానికి రావడం, వెళ్ళడం, పాండవులకి సహాయం చేయడం, యుద్ధంలో సహాయం చేయడం, ఈ వృత్తాంతం అంతా భారతం అంతా కూడా భాగవతంలో ఉంది. భాగవతంలో రామాయణం కూడా ఇప్పుడు చెప్పారు రామావతారమని 9వ స్కంధములో. ఇది రామావతారం యొక్క వృత్తాంతము. అదేవిధంగా 9వ స్కంధములో పరశురామావతారం కూడా చెప్పారు. పరశురాముడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారముల్లోనూ మనం ముందు చెప్పుకున్నటువంటి 51 అవతారములు, 21 అవతారముల్లోనూ కూడా పరశురామావతారం ఉన్నది. దీన్ని ఆవేశావతారము అన్నారు. మేధస్సు పూర్తిగా పెరగకుండా ఆటవిక జీవనం గడిపేటటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి అవతారమే పరశురామావతారం అంటారు. ఈ వృత్తాంతాన్ని కూడా చూసినట్లయితే కన్యాకుబ్జానికి రాజు గాధి, ఆ గాధి యొక్క కుమారుడే విశ్వామిత్రుడు. గాధి యొక్క కుమార్తె సత్యవతి. ఆ సత్యవతిని రుచీకుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఋషి వివాహం చేసుకుంటానని అడిగాడట. ఈ రుచీకుడు ఎవరంటే భృగు మహర్షి యొక్క కుమారుడు. భృగు మహర్షి కుమారుడు రుచీకుడు. సత్యవతిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నారు. చెప్పాను కదా, యజ్ఞం చేస్తుంటే వచ్చి అడిగితే కాదనడానికి లేదు, అందులో మహర్షి వచ్చి అడిగితే ఇవ్వనడానికి లేదు. సరేనయ్యా, తప్పకుండా ఇస్తాను, అలాగే ఇస్తాను. అయితే ఒక్క నియమం, నాకు ఒక చెవి నల్లగా ఉండి మిగతా శరీరం అంతా తెల్లగా ఉండేటటువంటి 800 గుర్రాలు తెచ్చిచ్చినట్టయితే అశ్వములు, ఇవి వరుణలోకంలోనే ఉంటాయి, వరుణుడి దగ్గరే ఉంటాయి ఈ గుర్రాలు. మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు గాది. ఓ దాందే ఉంది, 5 నిమిషాల్లో తెస్తానన్నాడు. వరుణుడిని పిలిచాడు. రుచీకుడు తపశ్శక్తి సంపన్నుడాయే. 800 గుర్రాలు కావాలి తెచ్చి అంటే పట్టుకొచ్చాడు వరుణుడు. ఆ అశ్వాలను ఇచ్చాడు. మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు. అప్పుడు సత్యవతినిచ్చి రుచీకుడికి వివాహం చేశాడు. అబ్బాయి కొత్త కాపురం ఎలా ఉందో చూద్దామని చెప్పి వీళ్ళ ఆశ్రమంలో ఉంటున్నారు. అబ్బాయిని కోడల్ని చూద్దామని చెప్పి భృగు మహర్షి వచ్చాడు. అనుగ్రహం కలిగింది కోడల మీద. ఆ అమ్మాయికి కూడా, ఆ అమ్మాయి తల్లి అయినటువంటి సత్యవతి తల్లికి గాధి మహారాజు గారి భార్యకి అప్పటికి మగ సంతానం లేదు. ఆవిడ కోరింది, మా అమ్మగారికి కూడా సంతానం కావాలండి, నాకు కూడా మంచి కుర్రవాణ్ణి ఇవ్వండి అని అడిగితే భృగు మహర్షి తన యొక్క తపశ్శక్తితోటి 2 చెరువులు తయారు చేశాడు. చెరువు అంటే
అగ్నిలో హోమం చేసేటటువంటి అన్నం వండుతామే, అన్నాన్ని హోమం చేస్తాం, దాన్ని చెరువు అంటారు. అమ్మాయి, ఈ 2 చెరువులు మంత్రించి ఇస్తున్నాను, ఒకటి నీకు ఒకటి మీ అమ్మకి. మీరిద్దరూ 2 చెరువులను కూడా భుజించండి. మీకిద్దరికీ అబ్బాయి పుడతాడు. నువ్వేమో మేడి చెట్టును కౌగిలించుకో, మీ అమ్మగారినేమో రావి చెట్టును కౌగిలించుకోమను. ఋతు సమయంలో మేడి చెట్టు బ్రాహ్మణ తేజం కలిగినటువంటిది, రావి చెట్టు క్షాత్ర తేజం కలిగినటువంటిది అని చెబితే వాళ్ళమ్మ తెలివిగా వ్యత్యస్తం చేసింది. ఆ చెరువులు 2 మార్చేసింది. ఈ చెరువు మీ అమ్మకి, ఈ చెరువు నీకు అని ఇస్తే తల్లి 2 చెరువులు మార్చేసి తాను కౌగిలించుకోవలసిన రావి చెట్టును కుమార్తెను కౌగిలించుకోమని, కుమార్తె కౌగిలించుకోవలసిన మేడి చెట్టును తాను కౌగిలించుకున్నది. దాని ఫలితంగా ఏం జరిగిందంటే ఆవిడికి విశ్వామిత్రుడు పుట్టాడు. తల్లికి జన్మతః రాజే గాని బ్రాహ్మణ లక్షణాలు. మేడి చెట్టును కౌగిలించుకున్నది, బ్రాహ్మణ చెరువును భుజించినది కాబట్టి కుమార్తె బ్రాహ్మణ చెరువుని క్షత్రియ చెరువుని భుజించింది, మేడి చెట్టును కౌగిలించుకున్నది, గర్భాన్ని ధరించినది. మళ్ళీ వచ్చాడు భృగు మహర్షి. జరిగిన వృత్తాంతం అంతా కూడా ఆయన దివ్య దృష్టితో తెలుసుకుని, అమ్మాయి, మీ అమ్మ నిన్ను మోసం చేసింది, నీకు మహాపరాక్రమవంతుడైనటువంటి ఆవేశపరుడైనటువంటి కొడుకు పుడతాడమ్మా, బ్రాహ్మణ లక్షణాలకి వ్యతిరేక లక్షణాలు కలిగినటువంటి వాడు పుడతాడు, ఆయుధాన్ని పట్టుకు తిరుగుతాడన్నాడు. అయ్యి బాబోయ్, నాకు ఆ కుర్రాడు వద్దండి, నేను తట్టుకోలేను, కావాలంటే నాకు మనవడగా పుట్టించండి, నాకు మాత్రం బ్రహ్మజ్ఞాని అయినటువంటి కుమారుడే కావాలని. మనవడైతే పర్వాలేదు ఆవిడికి. సరే, అలాగే అనుగ్రహించాడు ఆయన. తపశక్తి సంపన్నులు, మహాజ్ఞానులు వాళ్ళు, కార్యకారణ సమర్థులు, ఏదైనా చెయ్యగలరు. ఆ విధంగా జమదగ్ని పుట్టాడు ఆవిడికి. ఆ తర్వాత తరంలో పుట్టినవాడే విశ్వామిత్రుడు. జమదగ్ని యొక్క భార్య రేణుకాదేవి, వారికి ఉన్న సంతానంలో ఒకడు పరశురాముడు. పరశురాముడు ఎంతటి శక్తి సంపన్నుడంటే, ఎంతటి తెలివైన వాడంటే, ఓసారి రేణుకాదేవి మంచినీళ్ళు తెచ్చుకుందామని సరోవరానికి వెళ్ళింది. అక్కడ ఎవరో యక్షులో గంధర్వులో ఎవరో స్నానం చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయింది కొద్దిసేపు తన్మయత్వంగా. కొంచెం ఆలస్యంగా ఇంటికి వచ్చేసరికి ఈయన గ్రహించేశాడు జమదగ్ని, నీ మనస్సు వికలమైంది, నువ్వు బతకడానికి అర్హత లేదు, కాబట్టి పరశురామ వెళ్ళి మీ అమ్మ తలనరికేయి అన్నాడు. పెద్ద అబ్బాయికి చెప్పాడు, నేను చేయలేను నాన్నగారు, స్త్రీవధ, మాతృవధ, బ్రాహ్మణవధ మాకెందుకు వచ్చింది అన్నారు. కొంచెం కోపం వచ్చినా వాళ్ళని ఏమీ అనలేదు. కానీ పరశురామ వెళ్ళి మీ అమ్మ తలనరికేసే అన్నాడు. మాట్లాడకుండా ఆయన గండ్రగొడ్డలి పుచ్చుకు తిరుగుతూ ఉంటాడు. మన క్రికెట్ ఆడే వాళ్ళంతా బ్యాట్ పుచ్చుకు తిరిగినట్టు ఆ గండ్రగొడ్డలతో తలనరికేశాడు. బాగుందిరా అబ్బాయి, చాలా సంతోషం, మీ యొక్క పితృభక్తికి మెచ్చుకున్నాను, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అమ్మగారిని బతికించండి నాన్న, అమ్మ లేకుండా నేను ఉండలేను అన్నాడు. మళ్ళీ బతికించవలసి వచ్చింది ఆవిడ్ని. అంతటి గొప్పవాడు పరశురాముడు. కేకయ వంశం, హైహయ వంశం అని కార్తవీర్యుడు, అతని తండ్రి కృతవీర్యుడు. ఆ వంశానికి మూల పురుషుడు కృతవీర్యుడు తండ్రి ఏకవీరుడు అనేటటువంటి ఆయన. ఆ కార్తవీర్యార్జునుడి కొడుకులు వీళ్ళంతా కూడా ఒకసారి ఈయన యొక్క ఆశ్రమానికి వచ్చారు. భృగువంశీకులు వాళ్ళ కులగురువులే. కార్తవీర్యుడు అనేక యజ్ఞాలు చేశాడు. ఆయనకి 1000 చేతులట, 5000 చేతులతో యుద్ధం చేసేవాట. యుద్ధం చేసి సంపాదించిన ధనాన్ని మిగతా 5000 చేతులతోటి దానం చేసేసేవాట. యజ్ఞయాగాది క్రతువులు ఎన్నో చేశాడట ఆయన. ఆ కార్తవీర్యార్జునుడు ఒకసారి సైన్యంతో అడవికి వచ్చి ఈ జమదగ్ని ఆశ్రమానికి వస్తే అక్కడ కపిలగోవును చూసి, ఆవును నాకు ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా తీసుకుపోయాడు. అతను అతని కుమారులు అడ్డు వచ్చినటువంటి జమదగ్ని తల నరికేశాడు. తండ్రి మరణం చూశాడు, అడవికి వెళ్ళాడు అతను ఎందుకో పుల్లలు తేవడానికని. ఇంటికి వచ్చినటువంటి పరశురాముడికి తెలిసింది ఈ విషయం. వెంటనే హైహై దేశానికి వెళ్ళి ఒక్కడు అక్కడ ఉన్నటువంటి కార్తవీర్యుడిని, అతని కుమారుల్ని, వచ్చిన సైనికుల్ని, యోధుల్ని
అందరినీ వధించేశాడు పరశుతోటి, గండ్రగొడ్డలతోటి. వాళ్ళందరినీ చంపి, అంతేకాదు 21 పర్యాయములు భూలోకం అంతా సంచరించి భూమిలో ఉన్నటువంటి రాజులందరినీ విడిచిపెట్టకుండా చంపాడు. ఒక దశరథ మహారాజును మాత్రం విడిచిపెట్టేవాట. ఎందుకంటే ఎప్పుడు చంపుదామని వచ్చినా ఈయన పెళ్లి చేసుకుని ఆ పెళ్లి బట్టలతో కనిపించేవాట. కొత్తగా పెళ్లి చేసుకున్న వాడిని ఏం చంపుతాను లేనని తన నియమానికి విరుద్ధం కాబట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయేవాట. అలాగే జనక మహారాజును కూడా ఏమీ చేయలేదు. ఆయన ధర్మాత్ముడు కాబట్టి మిథులను పరిపాలించినటువంటి రాజులందరినీ జనకులనే అంటారు. వాళ్ళ పేర్లు వేరే ఉన్నా సీతాదేవి తండ్రి పేరు శీరధ్వజ మహారాజు, ఆయన్ని జనకుడని అంటారు. వాళ్ళంతా కూడా గృహస్థాశ్రమంలోనే ఉన్నా, రాజ్య పరిపాలన చేస్తున్నా కూడా మహాజ్ఞానులు వాళ్ళు. ఏ విధమైనటువంటి అటాచ్మెంటు పెట్టుకోకుండా పరమాత్మ ఎందే సంలగ్నమై ఉండేటటువంటి వాళ్ళు చాలా వేదాంత జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, తత్వవేత్తలు వాళ్ళు. ఇటువంటి వాళ్ళు కొద్దిమంది రాజులు మిగిలారు. ఈ పరశురాముడు రాజులందరినీ వధించి వారి రక్తంతో 5 మడుగులు తయారు చేశారట. కురుక్షేత్ర ప్రాంతం అది. దాన్ని స్యమంత పంచకము అంటారు. 5 మడుగులు చేశాడు. అక్కడ తర్పణాలు ఇచ్చాడు తన పూర్వీకులకి. అప్పుడు ఆ పితృదేవతలంతా వచ్చి, నాయన చాలా సంతోషం నాయన, నువ్వు రాజులందరినీ జయించావు, మాకు పితృతర్పణాలు ఇచ్చావు నువ్వు, వారి యొక్క రక్తంతో మేము తృప్తి చెందాము. ఎందుకు వచ్చినటువంటి హింసేది? రాజుల్ని ఇంకా వధించవద్దు అంటే ఆగి వధించడం మాని తాను చేసినటువంటి ఈ క్షత్రియ వధకు పోవడం కోసం, కలిగిన పాపం పోవడం కోసం గొప్ప యజ్ఞం చేశాట. యజ్ఞం చేసి తాను జయించినటువంటి ఈ సమస్త భూమండలాన్ని కూడా కశ్యప మహర్షికి దానం ఇచ్చాట. దానం తీసుకున్నాక కశ్యపుడు అన్నాడు, ఏమయ్యా ఈ భూమండలాన్నంతా కూడా నువ్వు దానం ఇచ్చేసావు, నాకు ఇంకెక్కడ ఉంటావు? ఒక ఆవును దానం ఇచ్చి నేను సాయంత్రం వచ్చి పాలు వెతుక్కుంటానంటే కుదరదు. దానం ఇచ్చిన తర్వాత దాని మీద మనకి ఏ అధికారము ఉండదు. భూమండలాన్నంతా దానం ఇచ్చాక నువ్వెక్కడుంటావు అని అడిగాట. అప్పుడు పరశురాముడు సముద్రుణ్ణి ప్రార్థిస్తే సముద్రుడు కొంచెం వెనక్కి వెళ్ళి ఆ సముద్రంలో కొంచెం గట్టులాగా ఏర్పడి ఇసుక తిప్ప మహేంద్ర పర్వతం అన్నారు దాన్ని. ఆ మహేంద్ర పర్వతం కన్యాకుమారి దగ్గర ఉన్న పర్వతమేనన్నారు. ఆ మహేంద్ర పర్వతం పగలంతా ఎక్కడ తిరిగినా కూడా సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోతాడు మహేంద్ర పర్వతం మీదకి. ఆయన పరశురాముడు చిరంజీవి అన్నారు. ఇప్పటికీ కూడా ఉన్నట్టు ఆయన మహేంద్ర పర్వతం మీద ఉంటాడు. మనకు ఒకటి సామాన్యుగా కనపడాడు. ధర్మరాజుకు దర్శనం ఇచ్చాట. ఈయన ధర్మరాజు రాజ్యాన్ని విడిచిపెట్టాక మొత్తం దేశమంతా తిరిగి ధర్మరాజు యొక్క మార్గం ఎలా చెప్పారంటే, మహాప్రస్థానిక పర్వంలో హస్తినాపురంలో 7 బయలుదేరారు. పాండవులు 5, ద్రౌపది వాళ్ళతో పాటు ఒక కుక్క. హస్తినాపురంలో బయలుదేరారు. ఉత్తరప్రదేశ్లో మీరట్కి తూర్పుగా 50 మైళ్ళు వెళితే అక్కడ ఉన్నది హస్తినాపురం. ఇప్పుడు గ్రామంగా ఉంది. అక్కడ బయలుదేరిన వాళ్ళు తూర్పు దిక్కుకు వెళ్ళి కలకత్తా ప్రాంతంలో గంగా సంగమం దగ్గరికి వెళ్ళారు. గంగా నది సముద్రంలో కలిసే చోటుకి, బెంగాల్. అప్పుడు అగ్ని కనిపించి అర్జునుడు పాపం ప్రీతిగా తెచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు ఆ గాంధీవాన్ని. ఏమయ్యా ఎందుకు వచ్చిన గాంధీవం ఇంక నీకు? దీనితో నీకు పని అయిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథము, శంఖము, చక్రము ఇవన్నీ ఎప్పుడో వెళ్ళిపోయాయి కదా. దీన్ని సముద్రంలో కలిపాయి అంటే వరుణుడి దగ్గర నుంచి తెచ్చిచ్చాడు. అదే వరుణుడికి మళ్ళీ వెళ్ళిపోయాయి, సముద్రంలో వేసేసాక. అక్కడి నుంచి బయలుదేరి దక్షిణానికి బయలుదేరి ఒరిస్సా మీదుగా, ఆంధ్రప్రదేశ్ మీదుగా, తమిళనాడు మీదుగా, కేరళ మీదుగా మహేంద్ర పర్వతం. అక్కడ ధర్మరాజు దర్శించుకున్నట్ట పరశురాముడు. అక్కడి నుంచి కర్ణాటక మీదుగా, గుజరాత్ మీదుగా, హిమాచల్ ప్రదేశ్ మీదుగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? బద్రీనాథ్ వెళ్ళారు. ఆ వెళ్ళే ప్రయత్నంలోనే కేదార్నాథ్ కూడా వెళ్ళారట. కేదారీశ్వరుడు అక్కడ అనుగ్రహం కలిగింది వాళ్ళకి. తోక పట్టుకున్నారట నందీశ్వరుడుగా. వస్తే అక్కడే విగ్రహంగా పరమేశ్వరుడు ఏర్పడ్డాడట. మనం ఇప్పుడు దర్శనం చేసుకునేటటువంటి కేదారనాథేశ్వరుడు. ఆ కేదారనాథ్ అక్కడి నుంచి బద్రీనాథ్ పర్వతాలమ్మటి వెళ్ళిపోతూ యోగ మార్గంలో వెళ్ళారు. మనకు తెలుసు, ద్రౌపది పడిపోయింది, సహదేవుడు పడిపోయాడు. ధర్మరాజు ఇక్కడ మాత్రం ఆ కుక్కతో సహా స్వర్గానికి చేరుకోగలిగాడు. స్వర్గం దొరక వెళ్ళగలిగాడని భారతంలో ఉన్నటువంటి
కథ. ఈ పరశురాముడు ఈ విధంగా ఆవేశావతారం ఇది. అయితే రామావతారం ప్రారంభమైన తర్వాత ఇంకా పరశురామావతారంతో పని లేదు. రాముడికి 16 సంవత్సరములు వచ్చాయి. ఇప్పటి వరకు బాలుడు. సీతాదేవితో వివాహం అయిన తర్వాతనే ఆయన రాముడి యొక్క ప్రతాపం బయటపడేది. రాక్షస సంహారం ప్రారంభమయ్యేది సీతాదేవితో వివాహం అయిన తర్వాతనే. అప్పుడు రాముడు వివాహం చేసుకుని తిరిగి వస్తూ ఉంటే తన యొక్క దేవుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ధనుస్సును విధిచాడని ఆవేశపడినటువంటి పరశురాముడు మా పూర్వీకులు మా తాతగారికి ఇచ్చాడు విష్ణుమూర్తి. ఈ విష్ణు ధనస్సుని నారాయణాంశ కలిగినటువంటి విష్ణు ధనస్సు, నారాయణ ధనస్సు, దీన్ని ఎత్తు చూస్తానని ఇచ్చాడు. అవలేలగా తీసుకున్నాడు. ఓ పక్కని పరశురాముడు పట్టుకున్నాడు, ఒక పక్కన రాముడు పట్టుకున్నాడు. పరశురాముడిలో ఉన్న తేజస్సు మొత్తం రాముడిలోకి వచ్చేసిందట. ఇంకెప్పుడైతే రామావతారం వచ్చిందో ఇంకా ఆవేశావతారమైన పరశురామావతారంతో పని లేదని అప్పుడు రాముడు రెండు అవకాశాలు ఇచ్చాడు. నీ యొక్క గమనశక్తిని కొట్టేయమంటావా, నువ్వు నడవగలిగేటటువంటి శక్తిని, లేదా నీ యొక్క పుణ్యశక్తిని అంతనీ తీసేసుకోమంటావా అని అడిగాడు. నా గమనశక్తిని కొట్టవద్దు, ఎందుకంటే నేను ఇక్కడి నుంచి బయలుదేరి నువ్వు గమనశక్తిని కొడితే ఒక అడుగు కూడా వేయలేను. కానీ ఇక్కడి నుంచి నేను మహేంద్ర పర్వతానికి వెళ్ళాలి. ఇది నేను ఇప్పుడు ఉన్నటువంటిది కశ్యపుడికి దానం చేసినటువంటి భూమి కాబట్టి నా యొక్క పుణ్యాలు, మనం సంపాదించుకున్నటువంటి పుణ్యం కూడా చివరికి పరమేశ్వరుడికి అర్పణం చేసేయాలట. మనం దాచుకుని బ్యాంకు ఖాతాలో డబ్బు దాచుకున్నట్టుగా దాచుకోవడానికి లేదు. అందుకే మీరు ఏ పూజ చేసినా కూడా అంతా అయిన తర్వాత కాసి నీళ్లు చేతిలో తీసుకుని వదిలిపెట్టేయండి అమ్మా అంటాడు బ్రహ్మగారు. అంతా అయిన తర్వాత ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు, ఇక మనకెందుకు, ఆ పుణ్యఫలం కూడా మనకు వద్దన్నారు. అది కూడా బరువేట. ఆ పుణ్యఫలం కూడా మనకుంటే బరువేనన్నారు. దాన్ని కూడా విడిచిపెట్టేయమన్నారు. ఈ విధంగా పరశురామావతారం సంపూర్ణమైనది. ఇది కూడా దశావతారములలో ఒకటి అని చెప్పుకున్నాము. ఈ విధంగా నేను అనుకోవడం ఇంచుమించుగా 21 అవతారములు కూడా మనం ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంలో ఈ 7 రోజుల్లో ఇప్పుడు 6వ రోజు ఇది స్పృశిస్తూనే వచ్చాం. మత్స్యావతారం చూసాం, కూర్మావతారం చూసాం. మొట్టమొదటి చెప్పిందే వరాహావతారము. సరే, కృష్ణావతారం సంపూర్ణావతారం అనుకున్నాం. శ్రీ మహావిష్ణువుతో సమానమైనటువంటి అవతారమే కృష్ణావతారము. అన్ని అవతారములు కూడా దానిమ్మ పండులో ఉన్నటువంటి దానిమ్మ గింజల వంటివైతే ఫలరూపమైనటువంటి సంపూర్ణావతారమే కృష్ణావతారం అన్నారు. కృష్ణస్సు భగవాన్ స్వయం. కృష్ణుడే ఈ అవతారాలన్నీ కూడా ధరించాడంటాడు ఒక కవి. తర్వాత ఇది సూర్యవంశము, సూర్యవంశపు రాజులు చరిత్ర చూసాం. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే స్వయంభూమను యొక్క కుమారుడైనటువంటి ఇక్ష్వాకుడి దగ్గర మొదలైంది. దీనికి పూర్వీకుడు సూర్యుడు కాబట్టి సూర్యుడి యొక్క కుమారుడే వైవస్వత మనువు, వైవస్వత మనువు యొక్క కుమారుడే ఇక్ష్వాకుడు కాబట్టి స్వయంభూమనువు కాదు, వైవస్వత మనువు. సూర్యవంశం అన్నారు. ఇక చంద్రవంశం చూసినట్లయితే చంద్రుడితో ప్రారంభమైంది. చంద్రుడు కుమారుడు బుధుడు భార్య ఇళ, వీరిద్దరికీ పుట్టినటువంటి వాడు పురూరవుడు. ఇది చంద్రవంశము. ఈ పురూరవుడు బుధుని యొక్క కుమారుడు, బుధగ్రహం యొక్క కుమారుడు. సౌందర్య గాంభీర్యాది గుణములకు ఆకర్షితులైంది ఓర్వశి శాపం ఉంది మానవుణ్ణి పెళ్లి చేసుకోమని. కాబట్టి ఆవిడ భూలోకానికి వచ్చి పురూరవుణ్ణి వివాహం చేసుకుని కొంతకాలం ఆయనతో కాపురం చేసింది. ఊర్వశీ పురూరవులకు 6 కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడు ఆయువు అన్నారు. ఆ ఆయువు యొక్క కుమారుడు నహుషుడికి అది కూడా మనకి తెలుసు. నహుషుడు లెక్క పెట్టుకోకుండానే 100 అశ్వమేధయాగాలు చేసేసాట. 100 అశ్వమేధయాగాలు చేసినట్టయితే దేవేంద్ర పదవి వస్తుందట. ధర్మాత్ముడు, మంచివాడు అని చెప్పి చూడండి. ఆ దేవేంద్రుడికి ఒకసారి బ్రహ్మహత్యా దోషం కలిగింది.
విశ్వరూపుడు అనేటటువంటి త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుణ్ణి 3 శిరస్సులు నరికేశాడు దేవేంద్రుడు. కొన్ని తప్పవు. పరిపాలనలో ఉన్నప్పుడు కొన్ని దోషాలు కలిగినా కూడా దోషాలు భరించవచ్చు, కానీ చేయవలసినటువంటి కార్యాలు చేయవలసినదే. అప్పుడు బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ఏదో ఒక విధంగా ఆ బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకున్నాడు. వృక్షములకు, జలములకు, స్త్రీలకు, భూమికి పంచాడు ఆ బ్రహ్మహత్యా దోషాన్ని. తర్వాత రెండవసారి వృత్రాసురుణ్ణి చంపాడు. మళ్ళీ బ్రహ్మహత్యా దోషం రెండవసారి వచ్చింది. ఈసారి రాజ్యాన్ని విడిచిపెట్టి స్వర్గలోకంలో అమరావతిలో తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి ఎక్కడో మానస సరోవర ప్రాంతంలో ఒక కొలంలో ఉన్న పద్మంలో ఉన్న తామరతూడు కాడలో దావుకుని కూర్చొని లక్ష్మీ అనుగ్రహాన్ని సంపాదించడానికి, పార్వతీదేవి అనుగ్రహాన్ని సంపాదించడానికి దేవీ ఉపాసన చేస్తూ కూర్చున్నట్ట. ఇక్కడ సింహాసనం ఖాళీ అయింది. నహుషుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. భూలోకంలో పేరు పొందినటువంటి రాజు, 100 అశ్వమేధయాగములు చేసినటువంటి రాజు, ధర్మాత్ముడైనటువంటి రాజు, పుణ్యాత్ముడైనటువంటి రాజు అని. ఈయన సింహాసనం ఎక్కిన దగ్గర నుంచి ఒకటే ఆరాటం, నాకు అన్నీ ఉన్నాయి ఒకటి తప్ప, అన్ని సౌకర్యాలు పొందాను. దేవేంద్రుడికి ఎన్ని సౌకర్యాలు అయితే ఉంటాయో అన్ని సౌకర్యాలు పొందాను, ఒకటి తప్ప. ఆ ఒక్కటి కావాలని పట్టుబట్టాడు. అది ఏమిటంటే, శచీదేవి నాకు భార్య కావాలి, నేను ఇంద్రుణ్ణి కదా, నాకు సమస్తమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నాను, నేను అప్సరసలంతా నాకు అందుబాటులో ఉన్నారు, ఒక్క శచీదేవి లేదని తాపత్రయమైనకి. ఈ సప్తర్షుల్ని పిలిచి మీరు వెళ్ళి తీసుకురండి, శచిని నా దగ్గరికి పంపించండి, నాకు సుఖాన్ని ఇవ్వమనండి అని అడుగుతాడు. అలా వాయిదాలు పడుతూ వచ్చాయి, తప్పించుకుంటూ ఉన్నది. బృహస్పతి దగ్గరికి వెళ్ళిందమ్మా, నీకు ఉన్నటువంటి ప్రమాదాన్ని నేను పూర్తిగా తగ్గించలేను కానీ కొంచెం వాయిదా వేయగలను అని ఒక సలహా చెప్పాడు. ఆ సలహా ప్రకారం నహుషుడి దగ్గరికి వెళ్ళి, నా భర్త బతికుండగా మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటానయ్యా, బతికున్నాడో లేదో చూడండి, ఆయన ఎక్కడైనా తపస్సు చేస్తున్నాడేమో, తపస్సు చేస్తే మహాశక్తిమంతుడే వస్తాడు, నన్ను శపిస్తాడు అంటే వెతికిస్తాను, అదెంత పని, దేవేంద్రుడు లేడు, మరణించాడు, అందుకనే నన్ను తీసుకొచ్చారు వీళ్ళు, అయినా నీ తృప్తి కోసం నేను మా గూఢచారులను పంపించి వెతికిస్తానని చెప్పి వెతికించాడు. ఈలోగా ఈవిడ అమ్మవారిని ఉపాసించి అమ్మవారి యొక్క అనుగ్రహంతో దేవేంద్రుడు ఎక్కడున్నాడో తెలుసుకోగలిగింది శచీదేవి. దేవేంద్రుడు సలహా చెప్పాడు. ఆ సలహా ప్రకారం నహుషుణ్ణి ఒక విచిత్రమైనటువంటి ఎవరూ ఉపయోగించినటువంటి వాహనాన్ని ఎక్కి రమ్మని అడిగింది. కండిషన్ పెట్టింది, నిబంధన. అదంత పని అన్నాడు. అందరూ కూడా, ప్రతి జంతువు కూడా అందరికీ వాహనంగా ఉంది, నేనేం చేస్తానంటే ఋషులే మోయమంటాను, నా చేతిలో ఉన్న పని అది, నేను పల్లకీలో కూర్చుంటే నన్ను సప్తమహర్షులు మోస్తారని చెప్తే, ఆ మోసేటప్పుడు వాళ్ళని కొరడాలతో కొడుతూ కాళ్ళతో తన్నుతూ సర్ప అంటే అగస్త్య మహర్షి ఉన్నాడు, కొంచెం కాలు పొట్టిగా ఉంటుంది ఆయనకి, ఆ నడకలో తేడా వస్తే కొడుతూ ఉంటే పల్లకి కింద పెట్టారు, శపించారు. సర్ప అంటావురా దుర్మార్గుడా, సర్పోభవ, పో భూలోకానికి, కొండ చెలవు వైపు కాలం. తర్వాత నీ వంశంలో వాడే ఒకసారి భీముడు వేటకు వస్తే పట్టుకుంటావు అతన్ని. తర్వాత అతని అన్నగారైన ధర్మరాజు వచ్చి నువ్వు అడిగినటువంటి 3 ప్రశ్నలకు సమాధానం చెప్తాడు, అప్పుడు నీకు సహజ రూపం వస్తుందన్నారు. అరణ్యపర్వంలో చివరలో ఈ నహుషుడు ప్రశ్నలు, దానికి ధర్మరాజు సమాధానం చెప్పడం. ఈయన కూడా చంద్రవంశపు రాజుల్లో గొప్పవాడే, విశ్వామిత్రుడు కూడా చంద్రవంశంలో వాడేనన్నారు, ఈయన గొప్పరాజేనన్నారు. పురూరవుడికి 12వ తరం వాడు గాధి, ఆ గాధి యొక్క కుమారుడే విశ్వామిత్రుడు అన్నారు. పట్టుబట్టి బ్రాహ్మణత్వాన్ని సంపాదించి వశిష్ఠుడంతటి వాడి చేత బ్రహ్మర్షి అనిపించుకుని, బ్రాహ్మణుడు అయ్యావయ్యా అనిపించుకుని, అంటే ఆ రోజుల్లో క్షత్రియులు కూడా తపస్సు చేసినట్లయితే బ్రాహ్మణులు అయ్యేటటువంటి అవకాశం ఉన్నదన్నమాట, అవకాశం ఉన్నది. తర్వాత యయాతి అనేటటువంటి రాజు ఒక ఆయన, నహుషుని యొక్క కుమారుడే యయాతి మహారాజు. ఈయనది కూడా చిత్రమైనటువంటి జీవితమే యయాతిది కూడా. చక్కగా పరిపాలన చేస్తున్నాడు యయాతి. శుక్రాచార్యుల వారు రాక్షసులకు గురువు, వృషపర్వుడు రాక్షస రాజు, వృషపర్వుని కుమార్తె శర్మిష్ట,
శుక్రాచార్యుల వారి కుమార్తె దేవయాని. వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులే, చాలా స్నేహంగా ఉండేవారు. శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని విద్య ఉన్నది. ఆ మృత సంజీవని విద్య ఉండడంతో దేవదాన యుద్ధంలో మరణించిన దానవులందరినీ మళ్ళీ ఇవాళ సాయంత్రం చనిపోతే రేపు ఉదయానికి మళ్ళీ తిరిగి యుద్ధ భూమికి వస్తున్నారు. ఇదితో చాలా చిత్రంగా ఉంది. మన దేవతలు మరణిస్తూ ఉంటే బతకడానికి అవకాశమే లేదు. రాక్షసులు మళ్ళీ కనిపిస్తున్నారు యుద్ధరంగంలో. ఎలాగా దీనికి ఏం పరిష్కారమా అని ఆలోచించి దేవతలంతా కలిసి బృహస్పతి కుమారుడు నవయవ్వనంలో ఉన్నటువంటి వాడు గొప్ప పండితుడు అయినటువంటి కచుడనేటటువంటి వాడిని పిలిచి, నాయన కచ, ఇది దేవకార్యమయ్యా, నువ్వు శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాలి, శుక్రాచార్యుల వారిని సేవించాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అనుగ్రహాన్ని పొంది ఏదో విధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి మృత సంజీవని విద్యను తీసుకుని రావాల్సినది అని అడిగారు. సరే అలాగే వెళతాను, దానిదే ఉందన్నాడు. శుక్రాచార్యుల వారి దగ్గరకు వచ్చి నమస్కరించి, మహాత్మా గురువు గారు, నేను మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తూ ఉన్నాను. నేను దేవతల యొక్క గురువు అయినటువంటి బృహస్పతి కుమారుణ్ణి అన్నాడు. అబద్ధం ఆడలేదు ఎక్కడా కూడా. అలాగానైనా చాలా సంతోషం, రావాల్సింది తప్పకుండా నీకు విద్య నేర్పుతాను. నేను నిన్ను చూస్తే మీ నాన్నగారైనటువంటి బృహస్పతి గారినే చూసినట్టుంది, ఆయనంటే నాకు చాలా గౌరవం అన్నాడు శుక్రుడు. వీళ్ళు దేవతలు ముందే చెప్పారు, శుక్రాచార్యుల వారి గారు ఒక అమ్మాయిని దేవయాని అని. ఆ దేవయాని ఎంత చెబితే అంత ఆయనకి. ఆ దేవయాని అంటే చాలా ఇష్టం, ఆవిడ మాట కాదనడం ఒక్కటి గుర్తుపెట్టుకో వెళ్ళేటప్పుడు అన్నారు. అలాగే జాగ్రత్తగా శుక్రాచార్యుల వారిని సేవిస్తున్నాడు, దేవయాన్ని ఆనందపరుస్తున్నాడు. ఆవిడ నృత్యం చేయమంటే చేస్తున్నాడు, పాటలు పాడమంటే పాడుతున్నాడు. దేవయాన్ని దగ్గర అయ్యాడు కొంచెం. ఇప్పటికైనా ఆవిడ రికమెండేషన్ ఉపయోగపడకపోకుండా. ఇంతలో రాక్షసులకు కొంచెం కంటకింపుగా ఉంది. రాక్షస విద్యార్థులకి మన గురువు గారేమో ఇతన్ని బాగా చక్కగా చూసుకుంటున్నాడు, దేవతలేమో ఇతన్ని పంపించి ఉంటారు, ఈయన దగ్గర మృత సంజీవని విద్య పట్టుకుపోవడానికే వచ్చాడు అని చెప్పి ఒకసారి కోపం వచ్చి శుక్రాచార్యుల వారి యొక్క గోవుల్ని కాయడానికి వెళ్ళి గోవులను కాస్తూ ఉంటే కచుడిని పట్టుకుని చంపేసి జంతువులకు పెట్టేసి పక్షులు తినేసాయి, మృగములు తినేసాయి. సాయంత్రం అయింది, కచుడు ఇంటికి రాలేదు. నాన్నగారు కచుడు రాలేదంటుంది. ఈయన సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే కచుడు లేకుండా నేను ఉండలేనంటుంది. పోనీలేమ్మా, కచుడు పోతే పోయాడులే, దానికే ఉంది అంటాడు శుక్రుడు. కచుడు లేనిదే నేను బతకని, మీ మృత సంజీవిని విద్య ఉన్నది మీ దగ్గర, ఏదో విధంగా మీ దివ్య దృష్టితో చూసి కచుడు ఎక్కడున్నాడో చూసి అతన్ని పట్టుకురండి అన్నది. ఏం చేస్తాడు పాపం, మృత సంజీవనిని ప్రయోగిస్తే తెలిసిపోయింది ఆయనకి. దివ్య దృష్టితో చూస్తే పక్షులు తినేస్తే రాక్షసులు చంపేశారని. వెంటనే ఆయన మృత సంజీవన్ని ప్రయోగిస్తే పక్షుల యొక్క జంతువుల యొక్క పొట్టలు బద్దలైపోయి ఆ లోపల తిన్నటువంటి జీర్ణమైపోయినటువంటి కచుడు కూడా వచ్చి మళ్ళీ గురువు గారు నమస్కారం అంటూ ఎదురుగుండా నిలబడ్డాడు. దేవయాని చాలా సంతోషించింది. రెండో పర్యాయం ఏం చేశారంటే ఈసారి ఇలా కాదని చెప్పి కచుడిని చంపి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని కళ్ళులో కలిపి ఆ మద్యం పట్టించి తాగించారు శుక్రాచార్యుల వారి చేత. ఆయన మద్యపాన ప్రియుడు. ఆయన అవకాశం ఉన్నప్పుడల్లా మద్యం తాగేవాడు. మళ్ళీ గొడవ పెట్టింది దేవయాని. సాయంత్రం అయింది, కచుడు రాలేదు. ఆవులన్నీ ఒంటరిగా వచ్చాయి. కచుడు ఎక్కడున్నాడు, అతను లేకుండా నేను బతకలేనంటుంది. కూతుర్ని కాదనలేని మొహమాటం పాపం ఆయనకి. అప్పుడు గ్రహించేశాడు, తన కడుపులోనే ఉన్నాడు కచుడు. ఏం చేయాలి? కచుడిని బతికించకపోయినట్లయితే దేవయాని ఊరుకునేలా లేదు. కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కచుడికి మృత సంజీవని బోధించి నువ్వు బయటికి వచ్చిన తర్వాత నన్ను బ్రతికించాలి తిరిగి అని చెప్పి అతనికి చెప్పి కడుపులో ఉన్నటువంటి కచుడికి గురువుగారు ఇక్కడే ఉన్నానంటాడు. లోపల నుంచి మృత సంజీవని ప్రయోగిస్తే పొట్ట పగిలి బయటకు వచ్చి మళ్ళీ గురువు గారిని మృత సంజీవనితో బ్రతికించాడు. ఒకే ఒక పర్యాయం మృత సంజీవిని విద్యను వాడి గురువు గారిని బ్రతికించాడు కచుడు. నాయన ఇక్కడ వద్దు నాయన, నువ్వు ఇంక స్వర్గానికి వెళ్ళు, రాక్షసులు నిన్ను ఇబ్బంది పెడుతున్నారంటే వెళ్ళొస్తాను నమస్కారం అన్నాడు. వెళ్ళొస్తాను దేవయాని అన్నాడు. నన్ను పెళ్లి చేసుకోమన్నది. అలా ఆవిడ కోరిక అదేగా, పెళ్లి చేసుకోమంటే అదేమిటి ఇప్పుడు చెప్పాడు. లా పాయింట్ ఇప్పుడు బయటికి తీశాడు. నా గురువు గారు తండ్రితో సమానం,
గురువుగారు అమ్మాయివి చెల్లెలతో సమానం అన్నాడు. ఇప్పటిదాకా ఆ మాట అనలేదు ఆయన. ఆవిడకి ఒళ్ళు మండిపోయింది. అసలు దేవయాని కొంచెం ఆవేశపరురాలు, చాలా పెక్యూలియర్ క్యారెక్టర్ ఆవిడది. నువ్వు మృత సంజీవిని సాధించి పెడుతున్నావు కదా, అందుకే వచ్చావు కదా, నా దగ్గర నటించావు కదా, స్నేహం చేస్తున్నట్టుగా మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నటువంటి మృత సంజీవిని విద్య నీకు పనికిరాదు రాకుండుగా అని శపించింది. మృత సంజీవిని విద్య నాకు పని చేయకపోయినా పర్వాలేదు, నేను ఎవరికి నేర్పుతానో వాళ్ళందరి దగ్గర పని చేస్తుందిలే అన్నాడు. నువ్వు ధర్మం తప్పి ప్రవర్తించావు కాబట్టి నిన్ను బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోడు అన్నాడు. బ్రాహ్మణమ్మాయి ఈవిడ. నిన్ను బ్రాహ్మణుడు వివాహం ఆడకుండుగాక అని కూడా శపించాడు. కొంచెం ఆవేశపడ్డాడు పాపం కచుడు. స్వర్గలోకానికి వెళ్ళాడు. అవకాశం ఉన్న వాళ్ళందరికీ నేర్పేశాడు మృత సంజీవిని. 3 మంది శిష్యులు తయారయ్యారు. అంతా నేర్చుకున్నారు. ప్రయోగించి యుద్ధంలో మరణించిన వాళ్ళని బ్రతికించేయడం మొదలుపెట్టారు. వాళ్ళ కోరిక తీరింది. ఇక దేవయాని రెండో అమ్మాయి శర్మిష్ఠ, వృషభరుడు మహారాజు గారు అమ్మాయి. ఒక రోజున ఆనందంగా స్నానం చేశారు. బట్టలు విప్పారు, గట్టు మీద పెట్టారు, చెరికెత్తాలతో కలిసి సరస్సులో స్నానం చేశారు. ఇంతలో గాలి వేసి ఒకళ్ళ బట్టలన్నీ కలిసిపోయాయట, చెల్లా చెదిరైపోయాయట. ఇంద్రుడే అలా చేశాడని అంటారు. గట్టు మీద వచ్చి బట్టలు కట్టుకోవడంలో పొరపాటున దేవయాని యొక్క వస్త్రములను శర్మిష్ఠ కట్టుకున్నది. నా బట్టలు నువ్వు కట్టుకుంటావా అంది దేవయాని. పోనీలే దాందే ఉంది, నా బట్టలు నువ్వు కట్టుకో అంది. చిచ్చి, నువ్వు విప్పిన బట్టలు నే కట్టుకుంటానా అంది. గొడవ పెరిగింది, ముదిరింది. మా నాన్నగారు ఈ దేశానికి మహారాజు తెలుసా అంది శర్మిష్ఠ. మీ నాన్నగారు మహారాజు అయితే మా నాన్నగారు రాజగురు, మా నాన్నగారు వస్తే మీ నాన్నగారు లేచి కాళ్ళకి దండం పెడతాడు తెలుసా అంది దేవయాని. మాట పెరిగింది. శర్మిష్ఠ వెనకాల 1000 మంది అమ్మాయిలు ఉన్నారు, చెలికెత్తారు. రాజుగారు అమ్మాయిని అనేటటువంటి కొంచెం భావం కూడా ఉందేమో. దేవయాన్ని ఒక నూతులో తోసింది, వెళ్ళిపోయింది ఇంటికి శర్మిష్ఠ. అక్కడి నుంచి అరుస్తోంది, రక్షించండి రక్షించండి అని. సరిగ్గా అదే సమయానికి వేటకు వచ్చాడు ఈ నహుషకుమారుడైనటువంటి యయాతి, చంద్రవంశపు రాజీ. ఈ ఆర్తనాదం విన్నాడు, చూశాడు. నూతిలో అమ్మాయి ఉన్నది. కుడి చేయి చాపాడు, అమ్మాయికి చేయి ఇచ్చాడు. అమ్మాయి చేయి పట్టుకుంది, గట్టు మీదకి వచ్చింది. అక్కడి వరకు కలబాగానే ఉంది, కానీ వెళ్ళొస్తానమ్మా అంటే నన్ను పెళ్లి చేసుకో అంది. నువ్వు నా చేయి పట్టుకున్నావు, గర్జాలనం చేసావు, షేక్ హ్యాండ్ ఇచ్చావు, మన ఇద్దరికీ పెళ్ళి అయిపోయింది, నువ్వే నా భర్త అంది. అదేమిటమ్మా, నేను క్షత్రియుణ్ణి, నువ్వు బ్రాహ్మణమ్మాయివి, నేను నిన్ను పెళ్లి చేసుకున్నట్లయితే అది సజాతీయ వివాహం అవ్వదు, విజాతీయ వివాహం అవుతుంది. క్షత్రియుడికి బ్రాహ్మణమ్మాయి ఎందు పుట్టిన వాడిని సూతుడు అంటారట అని చెప్పుకున్నాం మనం. సూతుడు అంటే అదొక కులంగా పెట్టారు. అటు క్షత్రియులకి తక్కువగా పెట్టారు, వైశ్యులకి ఎక్కువగా పెట్టారు, మధ్యలో పెట్టారు. మళ్ళీ ఈ సూతుల్లో 2 రకాలు చేశారు. నేను అనుకోవడం, బ్రాహ్మణ అబ్బాయికి క్షత్రియుల అమ్మాయి ఎందు కలిగితే ఒక రకం సూతులు, వాళ్ళు పండితులు, వాళ్ళు జ్ఞానులు. సంజయుడు ఒక ఆయన. ఈ రోమహర్షణుడున్నాడే సూతుడు, ఈ వృత్తాంతం అంతా చెబుతున్నాడు. పురాణాలన్నీ కూడా అతని కుమారుడు ఉగ్రశ్రవసుడు. వీళ్ళు ఆ కోవలోకి వస్తారు. వీళ్ళు పండితులు, కొంచెం ఇంచుమించుగా బ్రాహ్మణుల లెక్కలోనే పెట్టారు. ఇక రెండవది ఉన్నది, క్షత్రియ అబ్బాయికి బ్రాహ్మణ అమ్మాయి అంటే ఆ కాలంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఉండేవన్నమాట. ఆ పుట్టినటువంటి వాడు ఇంకొంచెం తక్కువగా పెట్టారు, వైశ్యుడి కంటే కూడా కింద పెట్టారు. వాళ్ళ వృత్తి ఏమిటంటే రథములు నడపడం, రథములు తయారు చేయడం, రథములు బాగు చేయడం, ఇది వాళ్ళ వృత్తి. గుర్రములను మేపడం, గుర్రములను మచ్చిక చేసుకోవడం, అశ్వశాస్త్రం కూడా తెలిసి ఉండేది. కీచకుడు అటువంటి వాడే, కర్ణుడు అటువంటి వాడే. కర్ణుడు తండ్రి అతిరథుడని ఉన్నాడు, అతను కూడా రథములు నడిపేటటువంటి వాడే. వీళ్ళు సూతులు. అందుచేత కుదరదమ్మా అన్నాడు. లేదేమైనా సరే నువ్వే పెళ్లి చేసుకోవాలని అన్నది. సరే అయితే ఓ పని చెయ్యి, మీ నాన్నగారు శుక్రాచార్యుల వారు ధర్మశాస్త్రం అంతా తెలిసినటువంటి వారైనా ఆయన కనుక మన ఇద్దరి వివాహము తప్పులేదు, ధర్మబద్ధమే, ఆయన అంగీకరిస్తే చేసుకుంటానని చిన్న మెలుగు పెట్టాడు. వెంటనే కబురు చేసింది రమ్మని, నూతి దగ్గరికి అడవిలోకి రమ్మని చిరిగెత్తిని పంపిస్తే శుక్రుల వారు వచ్చారు. నాన్నగారు, మా వివాహం ధర్మబద్ధమని మీరు ప్రకటించండి అంది.
ఏం చేస్తాడు పాపం. సరే మీ ఇద్దరి వివాహము ధర్మబద్ధమే కానివ్వండి, ఇంకెవరూ ఇలా చేసుకోకూడదు కానీ మీ ఇద్దరిది ధర్మబద్ధమేనన్నాడు ఆయన. అప్పుడు యయాతి ఈ దేవయాన్ని వివాహం చేసుకున్నాడు. కూడా మీ పరివారం అంతా వస్తారు. ఇందాక నూతిలో పడదోసిందే శర్మిష్ట, నేను ఇంక ఊళ్ళోకి రాను, నేను అది ఇక్కడే ఉండిపోతానని పేచీ పెడితే దేవయాని శుక్రుడు వచ్చాడు. నాన్నగారు నేను అడవిలోనే ఉండిపోతాను, నేను నగరంలోకి రాను, ఇలా చేసింది శర్మిష్ట, ఆ రాజుగారిని మీరు విడిచిపెట్టేయండి అంది. అక్కడే కూర్చున్నాడు ఆయన. ఈ విషయం దేవయాని అంటే అంత ప్రేమ ఆయనకి. ఇంతలో వృషభరుడు పరిగెత్తుకొచ్చి గురువుగారి పాదాల మీద పడ్డాడు. దీనికి పరిష్కారం ఏమిటంటే శర్మిష్ట నాకు దాసి అవ్వాలి, అలా అయితేనే నేను ఊళ్ళోకి వస్తా అంది. ఏం చేస్తుంది పాపం శర్మిష్ట? రాక్షస ప్రజల యొక్క క్షేమం కోరి, రాజ్యక్షేమం కోరి తనతో పాటు తన 1000 మంది చెలికెత్తలతో కూడా కలిసి దేవయానికి దాసీగా అయింది. ఇప్పుడు దేవయాని వివాహం అయినప్పుడు మొత్తం శర్మిష్ట అతని యొక్క చెలికెత్తలు మొత్తం యయాతి రాజ్యంలోకి వచ్చారు. వస్తూ ఉండగా శుక్రాచార్యులు వారు ఒక నియమం కూడా పెట్టాడు, ఎందుకైనా మంచిదని. యయాతి, నువ్వు శర్మిష్ఠతో మాట్లాడవచ్చు, కబుర్లు చెప్పవచ్చు, కానీ వివాహం మాత్రం చేసుకోకూడదు, అది ఒకటి గుర్తుపెట్టుకో అన్నాడు. అలాగే గురువు గారు అన్నాడు. ఈయన వచ్చాడు కానీ కొంతకాలం బాగానే నడిచింది. కానీ ఒక రోజున శర్మిష్ఠ కోరింది నన్ను, నాకు నీ యందు సంతానం కావాలి అని. అతడు తిరస్కరించబోయినా నేను కోరుతున్నాను, నా కోరిక తీర్చడం నీ బాధ్యత అన్నది. ఇంకో మాట కూడా చెప్పింది, నువ్వు దేవయానికి భర్తవి, మా అందరికీ కూడా నువ్వు పతివే, దేవయాని చెలికెత్తలను కూడా నీకు భార్యల వంటి వారిమే, నువ్వు నా యందు సంతానాన్ని కనడం తప్పేమీ లేదని ధర్మశాస్త్రాన్ని చెప్పింది. ఆ విధంగా 3 పిల్లలు కలిగారు శర్మిష్ఠకి యయాతి యందు. దేవయానికి 2 పిల్లలు కలిగారు, యదువు, తుర్వసుడు. శర్మిష్ఠ యొక్క 3 కుమారులు అనువు, దృహ్యుడు, పూరువు. ఇక్కడ ఈ యయాతికి ఒక సంశయం కలుగుతూ ఉన్నది. క్షత్రియుడనైనటువంటి నాకు బ్రాహ్మణమ్మాయి యందు జన్మించినటువంటి 2 పిల్లలకి కూడా రాజ్యార్హత లేదు. ఎందుకంటే వాళ్ళు క్షత్రియుల లెక్కలోకి రారు, సూతులు అవుతారని చెప్పుకున్నాం మనం. భయపడుతూనే ఉన్నాడు. అయితే శర్మిష్ఠ రాక్షసరాజు కుమార్తె అయినా క్షత్రియురాలే, క్షత్రియ కులంలో అమ్మాయే. కాబట్టి ఆ అమ్మాయి యందు జన్మించిన కుర్రవాడు చిన్నవాడైనా, 2వ భార్య పుత్రుడైనా అతనికి రాజ్యార్హత ఉంటుంది అనుకున్నాడు. ఇంతలో దేవయాని ఏదో ఒక రోజున తెలిసిపోయింది శర్మిష్ఠకి పుట్టినటువంటి పిల్లలు యయాతి పిల్లలేనని. దాంతో వెళ్ళి తండ్రి దగ్గర పేచీ పెట్టింది. దేవయాని కూడా యయాతి కూడా వెళ్ళాడు, ఏం కుంపములుగుతుందోనని. వెంటనే శపించాడు శుక్రుడు, నువ్వు వృద్ధుడవైపో అన్నాడు. మహాత్మా, మీరు చెప్పిన మాట మంచిదే, బాగానే ఉంది, కానీ నాకు ఇంకా కామవాంఛలు తీరలేదు, కోరికలు తీరలేదు, నేను ఇంకా యవ్వనంలోనే ఉన్నాను, మీ అమ్మాయితో ఇంకా సుఖాన్ని పొందాలని కోరిక కలిగి ఉన్నాను నేను. రెండవది, ఒక అమ్మాయి నన్ను అడిగినప్పుడు ఆ అమ్మాయి కోరికను తీర్చవలసినటువంటి బాధ్యత ధర్మశాస్త్ర ప్రకారం నాకున్నది, అది తెలుసు కదా మీకు అని ప్రార్థిస్తే, సరే అయితే ఒక పని చేయి, నీ కుమారులు ఎవరైనా సరే, నీ 5 కుమారుల్లో ఎవరైనా సరే వారి యొక్క యవ్వనాన్ని నీకిచ్చి నీ యొక్క వృద్ధాప్యాన్ని వాళ్ళు తీసుకోగలిగినట్లయితే నీకు యవ్వనం వస్తుంది, సుఖాలు పొందగలుగుతావు, నీ తర్వాత రాజయ్యేది వాళ్లే అని కూడా చెప్పాడు శుక్రుడు. యయాతి ఇంటికి వచ్చాడు. పెద్దబ్బాయి యదువుని పిలిచాడు, నాయనా నీ యవ్వనం నాకు ఇవ్వరా, నా వృద్ధాప్యాన్ని తీసుకోబోతుకాలమని. నాన్నగారు, మీరు ఇచ్చే ఇల్లు తీసుకుంటాను, వాకిళ్ళు తీసుకుంటాను, మీ రాజ్యాన్ని తీసుకుంటాను, కానీ కోరి ఎవరైనా వృద్ధాప్యాన్ని తీసుకుంటారా అండి? ఇంత ఆనందంగా గడిపే జీవితాన్ని కష్టాల పాలు చేసుకుంటారా? నాకు వద్దన్నాడు. నేను తీసుకోనన్నాడు. దుర్మార్గుడా, పోతలకి నీ వంశీకులు ఎవరికి కూడా రాజ్యార్హత లేదు, నీ కొడుకులు కానీ నీ మనవలు కానీ ఎవరు రాజ్యం రాజు ఎవరు. అందుచేతనే యయాతి వంశీకులైనటువంటి యదువు వంశీకులు యాదవులు అంటారు. ఆ యాదవులలో 4-5 తెగలు ఉన్నాయి. వృష్ణి, భోజ, అందక, కుకుర, దశార్హ మొదలైనటువంటి తెగలు. అందులో భోజులకు రాజ్యార్హత ఉన్నది. ఉగ్రసేనుడు రాజు, అతని కుమారుడు కంసుడు రాజు. కానీ సూరసేనుడు రాజు కాదు, యదువు వంశంలో వాడు.
ఆ సూరసేనుడు కుమారుడు వసుదేవుడు, అతనికి రాజ్యార్హత లేదు. అతని యొక్క కుమారుడు కృష్ణుడు, ఆయనకి రాజ్యార్హత లేదు. కింగ్ మేకరే గాని కింగు కాలేడు ఆయన. కంసుడిని వధించిన తర్వాత జలసాల్లో ఉన్నటువంటి ఉగ్రసేనుడిని తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలన చేయమన్నాడు. ఇతను పక్కన ఉండి చక్రం తిప్పాడు కానీ కృష్ణుడు రాజుగా మాత్రం కాలేదు ఆయన. ఎందుచేతనంటే యయాతి యొక్క శాపం. యయాతి రెండో కొడుకుని అడిగాడు తుర్వసుడు, అతను అంగీకరించలేదు. నువ్వు ఆ చిన్న చిన్న దీవులు ఉంటాయే, చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు, ఆ దీవులలో ఉండే వాళ్ళకి రాజు అవుతావు పొమ్మన్నాడు. ఇంకో కొడుకును పిలిచాడు, అతను అంగీకరించలేదు. నీ కుమారులంతా కూడా అల్పాయుష్కులు అవుతారు, నీ వంశీకులు చిన్న వయస్సులోనే మరణిస్తారు. పాపం కొన్ని వంశాలు ఉన్నాయి. గ్వాలియర్ రాజవంశం ఉన్నది. మాధవ సింగ్ చౌహాన్ ఎవరో ఉంటాడు, మాధవరావు సింధియా. ఆ వంశీకులంతా 50 సంవత్సరాల్లోపే. అలాగే సంజీవ కుమార్ సినిమా నటుడు ఉండేవారు. ఆయన 46 సంవత్సరాలకే వాళ్ళ పూర్వీకులు కూడా అలాగే పోతూ ఉండేవారట. చిన్న వయసులోనే పోతామని చెప్పి శపించాడు. ఇంకొకటికి దొంగలు ఉంటారు, దారి దోపిడీ దొంగలు, వాళ్ళకి రాజులు అవుతారు మీ వంశీకులంతా అన్నారు. ఆఖరి కుమారుడైనటువంటి పూరు అతను అంగీకరించాడు. తన యొక్క యవ్వనాన్ని ఇచ్చాడు. అతనే తన యొక్క వంశాన్ని, తన యొక్క రాజ్యసింహాసనానికి అర్హుడయ్యాడు. ఆ వంశమే పూర్వ వంశమైంది. పూర్వ వంశంలో వాళ్ళే పాండవులు కౌరవులు కూడా. యయాతి యొక్క చిన్న కుమారుడైన, పేరెండికి కన్నటువంటి పితృభక్తుడైన, తండ్రి వార్ధక్యాన్ని తాను గ్రహించాడు. తన యవ్వనానికి తండ్రికి ధారపోశాడు. తర్వాత రాజయ్యాడు, చక్కగా పరిపాలన చేశాడు. ఈ పూర్వ యొక్క వంశీకులే అప్పటికి హస్తినాపురం లేదు కానీ ఆ రాజ్యానికి రాజులయ్యారు. తర్వాత దుష్యంతుడు అనేటటువంటి మహారాజు ఈ వంశంలో వాడే. పూర్వుడికి 14వ తరం వాడి. తను ఎంత పరాక్రమశాలి అంటే ఒక పర్వతాన్ని పెకలించి మరొక పర్వతం మీద వేసేవాడట. అంతటి పరాక్రమశాలి ఈ దుష్యంతుడు. ఒకసారి వేటకు వెళ్ళి కర్ణుడు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న శకుంతలను చూచి గాంధర్వ వీధిని వివాహం చేసుకున్నాడు. ఆవిడకు కలిగిన కుమారుడే భరతుడు. ఆ భరతుడి పేరు మీద కూడా భారతదేశం అనేటటువంటి పేరు వచ్చిందని అంటారు. భరతుడు కూడా పరాక్రమశాలి అయినటువంటి రాజే. అనేక యజ్ఞయాగాది క్రతువులు చేశాడు ఆయన. భరతుడు కూడా గొప్ప రాజే. దుష్యంతుడు శకుంతల వస్తే తిరస్కరించాడు. దుష్యంతుడు శకుంతల కుమారుడు కలిగి 6 సంవత్సరముల వయస్సు వచ్చాక కర్ణుడు ఇంకా అత్తవారింటికి పంపించాడు శిష్యుల్ని ఇచ్చి. వచ్చిన శకుంతలను ఏ కారణం చేతను ఆయన తిరస్కరించాడు. అప్పటికే పెళ్ళయింది, ఆయనకి భార్యలు ఉన్నారు. ప్రజలంతా కూడా ఇతడు కాముకుడు అనుకుంటారు, కొంచెం అవమానపరుస్తారు అని అనుకున్నాడో ఏమో. శకుంతల తన యొక్క వాక్చాతుర్యంతో దుష్యంతుడిని కడిగి పారేసింది. అయినా కూడా ఇతను అంగీకరించకపోతే అప్పుడు అశరీరవాణి చెప్పిందట. ఆ అశరీరవాణి చెప్పి, దుష్యంత ఈమె నీ భార్య, ఈ కుమారుణ్ణి యువరాజుగా ఆవిడకు నియమం పెట్టింది, అందుకే భయపడ్డాడేమో అనిపిస్తుంది. నాకు పుట్టబోయి నీ వల్ల నాకు కలిగేటటువంటి కుమారుణ్ణి యువరాజుని చెయ్యి అని అడిగిందట. దానికి సంకోచించాడేమో అనిపిస్తుంది. అయితే దీన్ని చిన్న నాటకం కింద రాశారు, అభిజ్ఞాన శాకుంతలము అని కాళిదాసు గారు. నాటకకర్తలే కొంచెం కథని అటు ఇటు మార్చేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది. ఏదో ఒక ఉంగరాన్ని కల్పించి ఆ దుష్యంతుడు శకుంతలకి ఉంగరం ఇచ్చాడని, ఆ ఉంగరం శకుంతల కాళ్ళు చేతులు కడుక్కుంటుంటే నదిలో పడిపోయిందని, ఆ ఉంగరాన్ని ఒక చేప మింగిందని, ఆ చేపను పోయేవాళ్ళు పట్టుకుని దాన్ని ఖండిస్తే దాని పొట్టలో ఉంగరం దొరికిందని, నదిలో చేపలో పొట్టలో దొరికినటువంటిది రాజుగారికి చెందుతుందని దాని మీద రాజముద్రిక అది. దాన్ని తీసుకొచ్చి అదే సమయానికి రాజుగారికి చూపిస్తే ఆయన శాపం పోయి ఆయన యొక్క స్మృతి కలిగి శకుంతలని ఆయన స్వీకరించాడని ఒక కథ తయారు చేశారు. అంటే దుష్యంతుడికి కూడా చిన్న శాపం తగిలిందట, నువ్వు భార్యను మర్చిపోతావు అని. ఎందుకంటే దుష్యంతుడిని మనమంతా తిడతాం కాబట్టి భార్యను ఇలా వదిలేసి అబద్ధవాడు అసత్యవాడు అంటామని కొంచెం కథని అలా తిప్పారు. తరువాత దేవవంశంలో చంద్రవంశంలో రంతిదేవుడనే మహారాజు, ఈయన వృత్తాంతం కూడా చూశాము. అనేక యజ్ఞాలు చేశాడు. తన సంపదలన్నీ కూడా భరతుడికి 5వ తరం వాడిన అనేక యజ్ఞాలు చేశాడు.
అన్నదానం చేశాడు బీదసారులకి. తన రాజ్యాన్ని కుమారులకు ఇచ్చి అడవికి వెళ్ళి 48 రోజులు ఆహారం లేకుండా ఉండి కొద్దిగా నిర్మలధాన్యం దొరికితే అన్నం వండుకుంటే ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వస్తే సగమిచ్చి, అగ్ని బ్రాహ్మణ రూపంలో వస్తే మిగతాదిచ్చి, ఉన్న కాసిన మంచినీళ్లు తాగుదామనుకుంటే యముడు చండాల రూపంలో వచ్చి అడిగితే ఆ మంచినీళ్లు కూడా ఇచ్చి స్వర్గానికి చేరాడట. అటువంటి త్యాగమూర్తి బ్రహ్మాది దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రమైనటువంటి వాడు, పవిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు ఈ రంతిదేవ మహారాజు గారు. తర్వాత భరతుని మనుమడైనటువంటి బృహక్షత్రుడు